రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం. ఈ ప్రకారము ఇజ్రాయేలు వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతన్ని పిలువనంపించి ఇజ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూనూ లేకపోయిరి. రెహబాము యెరూషలేమునకు వచ్చిన తరువాత ఇజ్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయుటకై యోధా వారందరిలో నుండి బెన్యామీను గోత్రీల్లో నుండి యుద్ధ ప్రవీణులైన 180,000 మంది పోగు చేసెను. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షమాయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను: నీవు సొలొమోను కుమారుడును యోధా రాజునైన రెహబాముతోనూ యోధా వారందరితోనూ బెన్యామీనులందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జరిగినది నా వలనే జరిగెను. మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధము చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి వారు యెహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధము పోక నిలిచిరి. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అచ్చటకు కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనుల హృదయము యోధా రాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము. ఇజ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యములు పాపమునకు కారణమయ్యను. మరియు అతడు ఉన్నత స్థలమునను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యోధా దేశమందు జరుగు ఉత్సవం వంటి ఉత్సవం 8వ మాసము 15వ దినమందు జరుపు నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందుంచెను. ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇజ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు చదవటానికి గాను ప్రభా నీవు కృప చూపించావు తండ్రి. అందును బట్టి స్తోత్రములు. అయితే ఈ వాక్యాన్ని ప్రభా రాయించిన వాడవు నీవే అయ్యున్నావు ప్రభా. మాకు విరిచి వడ్డించవలసిన వాడవు నీవే అయ్యున్నావు ప్రభా. పరిపూర్ణ వాక్యముగా ఉండిన మీ చుట్టూనే ప్రభా మేము సమావేశమై ఉన్నాము తండ్రి. ప్రభా మీ స్వరం వినటానికి వచ్చి ఉన్నాము తండ్రి. నీవు మా హృదయాలు తాకుతావని ప్రభా, మమ్మల్ని దర్శిస్తావని మా గొప్ప దేవుడా, మీ సన్నిధి ప్రభా యేసయ్య మాకు కనుపరుస్తావని ప్రభా మేము వచ్చి ఉంటుండగా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా. ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని తాకండి మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య మీ నిత్య జీవపు మాటలతో మా అంతరంగాలు నింపబడి ప్రభా ఆ వాక్యము మా జీవితాలు మార్చబడటానికి ప్రభా నీవే కృప చూపించమని కోరుచున్నా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, ఏ ఒక్క బిడ్డ ప్రభువా యేసయ్య వచ్చిన స్థితిలోనే వెళ్లకుండా ప్రభా వాక్యముతో నింపబడి వెళ్ళగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధికి నడిపించబడ్డాము.
ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించుకోవటానికి గాను ఆరాధించుకోవటానికి గాను మరొక్కసారి ఆయన యొక్క నిత్యజీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి నిన్నటి దినాన మరి ప్రకటించబడిన రీతిగా మరి కిలేశ్వరం చర్చి నందు ఉపవాస కూడిక జరిగి ఉన్నది. మరి ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం వరకు మరి ప్రార్థనా కూడిక జరిగి ఉంటుండగా మరి అనేకులు ప్రార్థనలో మరి పాలు పంపులు పొందుకోగలిగారు. మరి రాగలిగిన వారంతా దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించగలిగారు. మరి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు వారును వారి కుటుంబాలు పొందుకోగలిగి ఉన్నారు. మరి ఈ ముగింపు కాలంలో మనకి ప్రార్థన జీవితము ప్రార్థన అనుభవం అనేది మరి ఎంతో ప్రాముఖ్యమైన మరి కార్యముగా ఉన్నది, ఎంతో అవసరంతో కూడిన కార్యముగా ఉన్నది. ప్రతి ఒక్కరూ మరి ప్రార్థనా జీవితాలు మరి మెరుగుపరచబడాలి, మరి ఆత్మీకంగా ఎదగాలి. పరిపూర్ణతలోకి మనం నడిపించబడినప్పుడు మాత్రమే మన దేహాలు మార్చబడతాయి. కనుక ప్రార్థనా కూడికలు మరి మిస్ కామకండి, ప్రార్థనలో పాలు పంపులు పొందుకోండి. మరి మీరును మీ యొక్క కుటుంబాలు ఆత్మీకంగా భౌతికంగా మరి దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మనకి ఈరోజు కమ్యూనియన్ కార్యక్రమము మరి 4 గంటలకే ప్రారంభమవుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. కమ్యూనియన్ కార్యక్రమం 4 గంటలకే ప్రారంభమవుతుంది. 4 గంటల నుండి 6:30 గంటల వరకు మరి కమ్యూనియన్ కార్యక్రమం జరుగును. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. 4 గంటలకే మనం సమావేశమవుతాము. ఈ మంగళవారము మనకి ప్రత్యేకమైన కూడిక ఉన్నది. మరి అమెరికా దేశం నుండి మరి డారెల్ రాబ్సన్ అని మరి ప్రసంగికులు వస్తూ ఉన్నారు. మరి మంగళవారము కిలేశ్వరం చర్చి నందు మరి 7 గంటలకని మరి గడిచిన వారంలో అనౌన్స్ చేశాము. 6:30కే మరి పెట్టుకుందాము. మరి అదే రోజున మరి సహోదరుడు జర్నీ మరియు ధరణి వాళ్ళ మరి బాబుకి అన్నప్రాస కార్యక్రమం చేయాలని కోరి ఉన్నారు. మరి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. మరి మీటింగ్ అనంతరం భోజన ఏర్పాట్లు కూడా చేయబడతా ఉండినాయి. కనుక మరి భోజన కార్యక్రమాలు ఇవన్నీ జరిగేపాటి కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి మరి ఒక అరగంట ముందుగా రాగలిగితే మరి రిటర్న్ వచ్చే వాళ్ళకి సౌకర్యవంతంగా మరి బస్సులు అందటానికి అవకాశం ఉంటుంది. 6:30 కల్లా మనం సమావేశం అవుదాము. మరి దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మంగళవారం 6:30 గంటలకి మరి కిలేశ్వరం చర్చి నందు మనకి ప్రత్యేకమైన కూడిక మరి ఉండును. మరి బుధవారం మరి బెన్నీ గారు మన మధ్యన ఉంటారు. బుధవారం కూడిక ఇక్కడ యథావిధిగా జరుగును. మరి బుధవారం మన మధ్యకు బెన్నీ గారు ఉంటారు. మరి వాక్య పరిచర్య బుధవారం ఆయన చేస్తారు. మరి దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ నెలాఖరి 28, 29 తారీఖులు 28, 29 తారీఖులు మన మధ్యకు మరి చెన్నై నుంచి ఐజక్ వసంత్ కుమార్ గారు వస్తూ ఉన్నారు. మరి ఆ 2 రోజులు కూడా మనకి ప్రత్యేకమైన కూడిక ఉండనై ఉన్నది. మరి ఒక కూడిక కిలేశ్వరంలో, ఒక కూడిక దావులూరులో పెట్టాలని మరి ఆలోచన కలిగి ఉన్నాము. మరి ఈ కూడికలన్నిటి విషయమై మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి దేవుని సేవకులు సురక్షితంగా మన మధ్యకు నడిపించబడులాగున మరి ఆ కూడికలు మనకి దీవెనకరంగా ఆశీర్వాదకరముగా జరుగులాగున నూతన ఆత్మలు రక్షించబడులాగున మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మంచిది. గడిచిన ఆదివారము మనం క్రైస్తవ్యము మరియు విగ్రహారాధన, క్రైస్తవ్యం వర్సెస్ విగ్రహారాధన అనే అంశాన్ని మనం అంశంలో కొన్ని సంగతులు మనం మరి ధ్యానించడానికి దేవుడు కృప చూపించున్నాడు. మరికొన్ని సంగతులు క్రైస్తవ్యం వర్సెస్ విగ్రహారాధన, మరికొన్ని సంగతులు ధ్యానించిన ఏంటుండగా దేవుడే మన మధ్యన తన యొక్క ఆలోచనలు వ్యక్తపరచునుగాక. ఆమేన్. ఆదాము కాలము మొదలుకొని నేటి వరకు మనం గమనించినట్లయితే ఈ భూమి మీద నిజ సంఘం ఉన్నది, అబద్ధ సంఘం ఉన్నది.
ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు నిజ ద్రాక్షవల్లి ఉన్నది, అబద్ధ ద్రాక్షవల్లి ఉన్నది. దేవుని కుమారులు ఉన్నారు, సాతాను సంబంధులు ఉన్నారు, పరలోక సంబంధులు ఉన్నారు, పాతాళ సంబంధులు ఉన్నారు. మొదటి నుండి ఆదాము కాలము నుండి నేటి వరకు ఇలా 2 రకాల గుంపులను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ భూమి మీద 2 రకాల గుంపులు, ఒకటి నిజ ద్రాక్షవల్లి, ఇంకొకటి అబద్ధ ద్రాక్షవల్లి. మరి ఒకటి నిజ సంఘం అయితే ఇంకొకటి అబద్ధ సంఘము. ఒకరు దేవుని కుమారులైతే మరొకరు సాతానుకు సంబంధించిన వారై ఉన్నారు. ఒకరు పరలోక సంబంధులైతే ఒకళ్ళు పాతాళ సంబంధులుగా ఉన్నారు. అయితే ఈ 2 గుంపుల్లో ఒక గుంపేమో దేవుని వాగ్దానము కలిగిన వారుగా ఉండి ఉన్నారు. నిజ సంఘము, నిజ ద్రాక్షవల్లి, పరలోక సంబంధులు, దేవుని సంతానము, దేవుని నుండి వాగ్దానము కలిగిన గుంపుగా ఉండి ఉన్నారు. మనం గడిచిన ఆదివారం మనం చూసుకున్నాము. ఇజ్రాయెల్ దేశము 2 రాజ్యములుగా విడిపోయిన తరువాత ఒకటి యోధా రాజ్యముగా విడిపోయారు, ఇంకొకటి ఇజ్రాయెల్ రాజ్యముగా విడిపోయారు. అంతకు మునుపు ఇజ్రాయెల్ దేశముగా, ఒకే దేశముగా వారు ఉన్నారు, ఒకే రాజ్యముగా ఉన్నారు. అయితే సొలొమోను కాలము తరువాత, సొలొమోను యొక్క కుమారుడు వచ్చిన తరువాత, మరి సొలొమోను కుమారుడైన రెహబాము కాలములో రాజ్యము 2 భాగాలుగా విడిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే సొలొమోను కుమారుడిదేమో మరి యోధా రాజ్యం అయి ఉన్నది. సొలొమోను యొక్క సేవకుడి యొక్క రాజ్యమేమో ఇజ్రాయేలు రాజ్యం అయి ఉన్నది. సొలొమోను కుమారుడు రాజ్యమైన యోధా రాజ్యానికి మరి రాజుగా రెహబాము ఉన్నాడు. మరి ఇజ్రాయేలు రాజ్యానికి రాజుగా యెరోబాము ఉండినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక యోధా రాజ్యమేమో దేవుని యొద్ద నుండి ఒక వాగ్దానం కలిగిన రాజ్యముగా వారు ఉన్నారు. ఇజ్రాయేలు రాజ్యమేమో ఎటువంటి వాగ్దానము లేని వారిగా ఉండి ఉన్నారు. ఈ యోధా రాజ్యానికి కలిగిన వాగ్దానం ఏమిటి అంటే, షిలోహు వచ్చినంత వరకు రాజదండము యోధాలోనే నిలిచి ఉండును అని వారు వాగ్దానం కలిగిన వారిగా ఉండినారు. అయితే అక్కడ యోధా రాజ్యం ఏ విధంగా దేవుని వాగ్దానము కలిగిన రాజ్యముగా ఉన్నదో, ఈనాడు దేవుని కుమారులు, నిజ సంఘము, పరలోక సంబంధులు, దేవుని సంతానము, వారు దేవుని వాగ్దానాన్ని వారు కలిగి ఉన్నారు. దేవుని ద్వారా ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి ఏంటి వారు కలిగి ఉండిన వాగ్దానం ఏమిటి అంటే, ఒకటి ఆయన స్త్రీ సంతానముగా వస్తాను, పాపం యొక్క తలను చితగొడతాను, మరి ఎవరి కోసమైతే ఆయన వెల చెల్లించున్నాడో వారిని పరలోక రాజ్యానికి కొనిపోతానని దేవుని కుమారులు వాగ్దానం కలిగిన వారిగా ఉండినారు. దేవుడు మరి ఏదైతే వాగ్దానము ఆ యొక్క ఏదైనా వనములో ఇచ్చాడో కొంచెం కొంచెంగా మరింత లోతులోనికి ఆ వాగ్దానాన్ని మరి మరింత తేటపరచడం మనం చూడగలుగుతూ ఉండినాం. దేవుని కుమారులు, దేవుని కుమార్తెలకు ఇవ్వబడిన వాగ్దానాన్ని బట్టి మరి ఏ దేవుడైతే ఆత్మగా ఉన్నాడో, ఏ దేవుడైతే వాక్యముగా ఉన్నాడో ఆ దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కోసం నిందించబడ్డాడు, మన కోసం దూషించబడ్డాడు, మన కోసం హేళన చేయబడ్డాడు, మన కోసం అవమానపరచబడ్డాడు. హల్లెలూయా. మన కోసం కొరడాలతో కొట్టబడ్డాడు. హల్లెలూయా. ఆ కలువరి సిలువలో మన కోసము రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టిన దేవుడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆయన ప్రాణాన్ని పెట్టడం మాత్రమే కాకుండా ఎవరి కోసమైతే రక్తాన్ని కార్చాడో, ఎవరి కోసమైతే ఆయన ప్రాణాన్ని పెట్టాడో వారి కోసము ఆయన రెండోసారి భూమి మీదకి రానై ఉన్నాడు. ఆయన వచ్చేది ఈసారి మరి మరొకసారి ఆయన ప్రాణం పెట్టడం కోసం ఆయన రావటం లేదు, మరొక్కసారి ఆయన రక్తాన్ని కార్చడం కోసం ఆయన రాలేదు. కానీ ఎవరి కోసమైతే రక్తాన్ని కార్చాడో, ఎవరి కోసమైతే ప్రాణాన్ని పెట్టాడో వారి దేహాలను మార్చి పరలోక రాజ్యానికి కొనుపోవటానికి గాను ఆయన వచ్చుచుండిన వాడిగా ఉండి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ వాగ్దానం ఎవరు కలిగి ఉన్నారు అంటే 2 గుంపులు ఉన్నాయి.
ఒక గుంపు ఈ వాగ్దానాన్ని కలిగి ఉండలేదు, కానీ నిజ సంఘము మాత్రము ఈ వాగ్దానాన్ని కలిగి ఉన్నది. మరి ఆ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, మరి పరలోక సంబంధులు మాత్రము ఈ వాగ్దానాన్ని వారు కలిగిన వారిగా ఉండినారు. వారి కోసమే ఆయన రానయ్యున్నాడు. ఏ శరీరములో అయితే ఆయన కొట్టబడ్డాడో కలువరి శిలువలో, ఆ శరీరాన్ని ధరించుకొని మధ్యాకాశంలో ఆయన ప్రత్యక్షమవనై ఉన్నాడు. హల్లెలూయా. మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు మరి ముందుగా ఈ లోకయాత్ర ముగించిన పరిశుద్ధులు ఉన్నారు. మరి వారు 6వ పరిమాణంలో ఉంటుండగా ఆ 6వ పరిమాణంలో నుండి వారిని అందరినీ తీసుకువచ్చు వాడిగా ఉండినాడు. వారు తీసుకురాబడగా మరి వారి యొక్క సమాధులు ముందుగా తెరవబడతాయి. వారి యొక్క దేహాలు మహిమ దేహాలుగా మార్చబడతాయి. ఆ మహిమ దేహాలను వారు ధరించుకొని వారిగా ఉంటారు. హల్లెలూయా. సజీవులుగా ఉండిన మనమైతే మరి సజీవులుగా ఉంటుండగానే మన దేహాలు మహిమ దేహాలుగా మార్చబడతాయి. ఈ యొక్క మరి ముందుగా మహిమ దేహాలు ధరించుకుని వారు, సజీవులుగా మహిమ దేహాలు ధరించుకుని మనము మరి అంతా కలిసి మధ్యాకాశంలో మన దేవుణ్ణి మరి కలుసుకొని వారముగా ఉంటాము. ఆయనతో పాటు మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మరి ప్రవేశించు వారముగా మనం ఉంటాము. కనుక వీరు మరి నిజ ద్రాక్షవల్లి, నిజ సంఘము, మరి దేవుని కుమారులు, పరలోక సంబంధులు వారి వాగ్దానాన్ని కలిగిన వారిగా ఉండినారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏమిటి అంటే, మరి మిగిలిన వారి పరిస్థితి, వారు సాతాను ఏదేనికి సంబంధించిన వారై ఉన్నారు. సాతాను రాజ్యానికి సంబంధించిన వారై ఉన్నారు. వారు సాతాను యొక్క మరి లూసిఫర్ యొక్క వధువుగా ఉండి ఉన్నారు. లూసిఫర్ యొక్క వధువుగా ఉన్నారు. వారు మరణాన్ని వెంబడించిన వారిగా ఉన్నారు. నిత్య జీవాన్ని వెంబడించిన వారిగా లేరు, కానీ మరణాన్ని వెంబడించిన వారిగా ఉండి ఉన్నారు. వారు మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయువారై ఉన్నారు. మృగం యొక్క ప్రతిమకు సాగిలపడు వారై ఉన్నారు. మృగం యొక్క ముద్రను పొందుకొని ఆ యొక్క లూసిఫర్ని ఆరాధించు వారిగా ఉండి ఉన్నారు. లూసిఫర్ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఈ ముగింపు సమయంలో ఆ లూసిఫర్ను ఆరాధించు వారిగా వీరు ఉన్నారు. వాడు ఆరాధించబడాలని పరలోకంలోనే వాడికి ఆలోచన ప్రారంభమైంది. మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం, లూసిఫర్ అసలు సృజించబడటమే కెరూబుగా సృజించబడ్డాడు. కెరూబుగా సృజించబడ్డాడు. ఎంతో జ్ఞానము కలిగిన వాడై ఉన్నాడు. అందమైన వాడై ఉన్నాడు. అందంగా అలంకరించబడిన వాడిగా ఉండినాడు. మిగిలిన దేవదూతలు ఏ విధంగా సృజించబడ్డాయో అదేవిధంగా దేవుడు లూసిఫర్ను కూడా సృజించిన వాడిగా ఉన్నాడు. ఆయన సృష్టికర్త, వీడేమో సృష్టిలో భాగమై ఉన్నాడు. భూమి ఏ విధంగా సృజించబడిందో, సూర్యచంద్ర నక్షత్రాలు ఏ విధంగా సృజించబడ్డాయో, ఇవన్నీ ఏ విధంగా సృష్టిలో భాగమై ఉన్నాయో, లూసిఫర్ కూడా సృష్టిలో భాగముగా ఉండి ఉన్నాడు. కనుక సృష్టిలో భాగమై ఉంటుండగా వాడు ఏమనుకున్నాడు, పరలోకంలో ఉంటుండగా సృష్టికర్త వలె నేను ఆరాధించబడాలి, సృష్టికర్తతో సమానముగా నేను కూర్చోవాలి అని ఎప్పుడైతే వాడికి ఆలోచన వచ్చిందో, మరి పరలోకము నుండి వాడు త్రోసివేయబడ్డాడు. మరి భూమి మీదకి వాడు త్రోసివేయబడ్డాడు. పరలోకంలో ఏ ఆలోచన అయితే వచ్చి ఉన్నదో ఆ ఆలోచనను ఇక్కడ కొనసాగించుచున్న వాడిగా ఉన్నాడు. ఆ ఆలోచన కొనసాగించటానికి మానవుడు సృష్టించబడిన తరువాత, వాడు పరలోకం నుండి త్రోసివేయబడే సమయానికి ఇంకా మానవులు సృజించబడలా, నరులు సృజించబడలా. కనుక వారి కోసం ఎదురు చూశాడు. నరులు సృజించబడిన తరువాత మరి దేవుని వలె ఆరాధించబడటానికి ఆ నరులను ఏం చేశాడు, మోసగించిన వాడుగా ఉండినాడు. వాడిని ఆరాధించటానికి మొదటిగా వాడు ఏం చేయాలి, నరులను వాక్యము నుండి దూరపరచవలసిన అవసరం ఉన్నది. వాక్యపు చట్టంలో ఉండినంతకాలం నరులు వాడిని ఆరాధించరు. కనుక వారిని వాక్యము తిరస్కరించున్నట్లు, వారు ఉండిన స్థితి నుండి పడిపోనట్లు చేయవలసిన వాడిగా ఉండినాడు. ఆ విధంగా నరులను మోసగించిన వాడిగా ఉండినాడు. దేవుడు
మంచి విత్తనాలను ఈ భూమి మీద నాటుచుంటుండగా వాడేమో మరి గురుగులను నాటిన వాడిగా ఉన్నాడు. ఈ ముగింపు కాలానికి వచ్చేపాటికి మన పెండ్లి కుమారుడు ఏ విధంగా తన కొరకు ఒక శరీరాన్ని ఈ భూమి మీద కలిగి ఉన్నాడో, మనమంతా మరి ఒకే ఆత్మను పానము చేయటం ద్వారా ఒకే శరీరంలో భాగమైన వారమై ఉన్నాము. ఆయన యొక్క శరీరం ఈ భూమి మీద ఏ విధంగా ఉన్నదో లూసిఫర్ కూడా తనకొక శరీరాన్ని ఇక్కడ నిర్మించుకొనుచున్నవాడిగా ఉన్నాడు. దేవునికి ఏ విధంగా ఒక వధువు ఉన్నదో ఈ భూమి మీద, లూసిఫర్ కూడా ఒక వధువు ఉన్నది. దేవుని యొక్క నిజ సంఘం ఏ విధంగా ఈ భూమి మీద ఉన్నదో లూసిఫర్ కూడా ఒక సంఘాన్ని వాడు కలిగిన వాడిగా ఉండినాడు. ఈ ముగింపు కాలం సమయంలో దేవుడు ఏ విధంగా ప్రవక్తను మరుగు చేసుకొని, శరీరం అనే ఈ తెరను మరుగు చేసుకొని మనుష్య కుమారుని పరిచర్యను జరిగించిన వాడిగా ఉన్నాడు. అదేవిధంగా సాతానుడు కూడా ఈ ముగింపు కాలంలో, లూసిఫర్ కూడా ఈ ముగింపు కాలంలో ఒక శరీరాన్ని కలిగి ఉండనై ఉన్నాడు. శరీరాన్ని కలిగి ఉండనై ఉన్నాడు. ఒక శరీరానికి సంబంధించిన మరి పరిచర్య కలిగి ఉండనై ఉన్నాడు. వాడిని మరి ఎవరైతే విడవబడతారో, ఎవరైతే మరి పాతాళ సంబంధులై ఉన్నారో వారందరూ ఆ లూసిఫర్ను ఆరాధించు వారిగా ఉంటారు. కనుక గమనించండి, ఎవరైతే పరలోక సంబంధులుగా ఉన్నారో వారు ఆ మొదటి కాలము నుండి వాక్యముతో నిలిచిన వారై ఉన్నారు. ఎవరైతే నిజ సంఘముగా ఉన్నారో, ఎవరైతే నిజ ద్రాక్షవల్లిగా ఉన్నారో, ఎవరైతే పరలోక సంబంధులుగా ఉన్నారో వారు ప్రారంభం నుండి వాక్యముతో నిలిచిన వారై ఉన్నారు. ప్రారంభం నుండి దేవునితో నిలిచిన వారై ఉన్నారు. పరలోకమందు మన దేవుని చిత్తము ఏ విధంగా నెరవేర్చబడునో భూమి అందు కూడా నెరవేర్చబడునుగా కానీ ప్రార్థన చేయుచున్న వారిగా ఉన్నారు. నీ రాజ్యము వచ్చునుగా కానీ ప్రార్థన చేయుచుండిన వారిగా ఉండి ఉన్నారు. కనుక ఈనాడు ఏ ప్రార్థన అయితే గడిచిన 7 సంఘకాలాలుగా చేయబడతా ఉన్నదో ఆ ప్రార్థన వాస్తవతగా మార్చబడే కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఎందుకంటే మన పెండ్లి కుమారుడు ఆయన మరి మేఘాన్ని ధరించుకొని వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆయన శక్తితో దిగి వచ్చాడు, ఆయన మహిమతో దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మేఘాన్ని ధరించుకొని శక్తితో మహిమతో దిగి వచ్చుట ద్వారా మన విమోచన సమీపించున్నదని మనకి చూపించుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఏ రాజ్యము వచ్చునుగా కానీ మనం ప్రార్థన చేశామో ఆ రాజ్యము మరి ఈ భూమి మీద నెలకొల్పబడే సమయంలో మనం జీవిస్తూ ఉండినాము. అయితే ఇది జరగటానికి మునుపు మనం పాత నిబంధన కాలంలో ఒక కార్యాన్ని చూసాము. దావీదు తర్వాత రాజ్య వారసుడు ఎవరు అంటే సొలొమోన్ని పట్టాభిషేకం చేయడానికి దావీదు ఆలోచన కలిగిన వాడిగా ఉండినాడు. అయితే దావీదుకి సొలొమోను కాకుండా మరి కుమారులు ఉన్నారు. అయితే అందులో అదోనియా మాత్రము దావీదు తర్వాత నేనే రాజును, నాకే పట్టాభిషేకం జరిగించబడుతుందని ప్రజలందరినీ పిలిపించాడు. అధికారులను పిలిపించి ఉన్నాడు. నాకు పట్టాభిషేకం జరుగుతుంది అని ప్రజలందరికీ పబ్లిసిటీ చేయించి ఆ పట్టాభిషేక కార్యక్రమానికి పిలిపించిన వాడిగా ఉన్నాడు. అయితే దావీదు యొక్క ఆలోచన అదోనియాకు మరి పట్టాభిషేకం చేయాలని దావీదు అన్నాడు అనుకోలేదు. దావీదు అనుకున్నది సొలొమోనుకి పట్టాభిషేకం చేయబడాలి, సొలొమోను దావీదు తర్వాత ఈ ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉండాలని దావీదు ఆలోచన చేసిన వాడిగా ఉన్నాడు. మోసపూరితమైన ఆలోచనతో అదోనియా తన సొంత ఆలోచనతో ప్రజలందరూ మోసగించి తన యొక్క పట్టాభిషేకానికి ఆహ్వానించిన వాడిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే అసలైన పట్టాభిషేక కార్యక్రమం ప్రారంభమైందో మోసపూరితమైన కార్యము బట్టబయలైపోయింది. అదేవిధంగా దావీదు కుమారుడిగా మన పెండ్లి కుమారుడు ఈ భూమి మీదకి రావటానికి మునుపు సాతానుడు ఏం చేస్తాడు? అదోనియా మాదిరిగా వాడు మొదటిగా
ఈ భూమి మీద ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. వాడు కూర్చుంటాడు, ఆ కిరీటాన్ని ధరించుకుంటాడు, ప్రజలందరి ద్వారా ఆరాధించబడువాడిగా ఉంటాడు. కానీ అసలైన పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు, ఆయన దిగి వచ్చుచున్నప్పుడు మొదటగా ఏం చేస్తాడు? ఆ యొక్క లూసిఫర్ను సంకెళ్లతో బంధించబడతాడు, సంకెళ్లతో బంధించువాడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మను, ఆ పరిశుద్ధాత్మ అగ్నిని ఈ భూమి మీద కాల్చినప్పుడు ఈ భూమి మీద మానవ నిర్మితమైన సమస్తమైన క్రమములు కాల్చివేయబడతాయి. దురాత్మ సమూహాలు కాల్చివేయబడతాయి, చీకటి శక్తులు కాల్చివేయబడతాయి. పూర్వపు స్థితికి మరి ఈ భూమిని తీసుకువచ్చువాడిగా ఉంటాడు. హవ్వ ఆదాములు పాపం చేయటానికి మునుపు ఈ భూమి ఏ స్థితిలో ఉన్నదో, ఇప్పుడైతే మన నిమిత్తం ఈ భూమి కూడా క్షేపించబడి ఉన్నది. సారవంతమైన పంట ఇవ్వకుండా ఈ భూమి క్షేపించబడింది. గచ్చ పొదలు మొలిపించటానికి, ముళ్ళ పొదలు మొలిపించటానికి గాను మన నిమిత్తం క్షేపించబడి ఉన్నది. ఆ యొక్క శాపము కూడా మరి తీసివేయబడుతుంది. మన విమోచనతో పాటు ఈ సృష్టి యొక్క విమోచన కూడా జరుగుతుంది. ఇక పక్షులు మరణించే పరిస్థితి ఉండదు, జంతువులు మరణించే పరిస్థితి ఉండదు, చెట్లు ఎండిపోయి రాలిపోయే పరిస్థితి ఉండదు. సారవంతమైన పంటను, సమృద్ధి పంటను మరి ఇచ్చే స్థితిలో ఈ భూమి ఉంటుంది. అటువంటి స్థితికి ఈ భూమిని తిరిగి పునరుద్ధరించి దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థిరపరచువాడిగా ఉన్నాడు. తన యొక్క సింహాసనాన్ని, దావీదు సింహాసనాన్ని ఈ భూమి మీద నెలకొల్పువాడై ఉన్నాడు. ఆయన ఆ సింహాసనం మీద కూర్చొని మరి తనతో పాటు తన వధువు ఆ సింహాసనం మీద కూర్చొండనై ఉన్నది, ఏలనై ఉన్నది. అయితే ఇది జరగటానికి మునుపు సాతానుడు వాడు అదోనియా మాదిరిగా మొదట ఈ భూమి మీద తన కొరకు ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలను తనను బలవంతంగా మోసపూరితంగా ఆరాధన చేయించుకొనులాగున వాడు చేయువాడై ఉన్నాడు. ఏం చేస్తాడండి అంటే 2007లో ఒకసారి మనకి ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి, వ్యాపారాలన్నీ కుప్పకూలిపోయాయి, సాఫ్ట్వేర్ రంగం అంతా కుప్పకూలిపోయింది. ఉద్యోగాలు పోయిన పరిస్థితి, ఒక్కసారిగా ఉద్యోగాలు పోయిన పరిస్థితి. పెద్ద పెద్ద రాజ్యాలన్నీ నష్టాలు చవి చూసిన పరిస్థితి. అటువంటి ఆర్థిక మాంద్యం భవిష్యత్తులో రానయ్యున్నది. ఎప్పుడైతే అటువంటి ఆర్థిక మాంద్యం వచ్చిందో, ఇదిగో ఈ పరిస్థితులన్నిటినీ మేము బాగు చేస్తామని రోము ప్రపంచ దేశంలో ఉండిన వ్యాపారాలన్నిటినీ స్వాధీనపరుచుకుంటుంది. ఆర్థిక మాంద్యం రానయ్యున్నది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉండిన ప్రతి బ్యాంకింగ్ వ్యవస్థ కూలిపోతుంది, మరి సాఫ్ట్వేర్ రంగం కూలిపోవును, మరి ప్రతి వ్యాపార సంస్థలో నష్టాలు చవి చూస్తారు. వీటన్నిటినీ సరిచేయటానికి రోము రంగం మీదకి వచ్చి ప్రతి వ్యాపారాన్ని స్వాధీనపరుచుకుంటుంది. వ్యాపారాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఎవరికైనా ఉద్యోగం కావాలంటే, ఎవరికైనా వ్యాపారం చేయాలంటే, ఎవరైనా మరి విద్యా సంస్థలలో మరి విద్య పొందుకోవాలంటే, ఎవరైనా మరి హాస్పిటల్స్లో వైద్యం చేయించుకోవాలంటే, ఏది చేయించగలన్నా కానీ మరి మృగం యొక్క ముద్రను పొందుకుంటే కానీ జరిగించని పరిస్థితి తలెత్తనై ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక అక్కడ ఆ విధంగా ప్రపంచ దేశాలలో ఉండిన ప్రజలను మరి సాతానుడు పట్టుకొనై ఉన్నాడు. ఒక్కసారి ఆ విధంగా మృగం యొక్క ముద్ర ద్వారా ఎవరైనా బంధించబడిన ఎడల ఇక వారు సాతాను చేతిలో నుండి విడిపించబడే అవకాశమే లేదు. విడిపించటానికి దేవుడు ప్రయత్నం చేయడు. ఇప్పుడు సాతాను యొక్క చేతులలో మనం చిక్కుకుంటే దేవుడు ఇప్పుడు మనల్ని విడిపించువాడై ఉన్నాడు. కానీ మృగం యొక్క ముద్ర సమయంలో ఎవరైనా సాతాను చేతిలో బంధించబడ్డారు అంటే అప్పుడు ఆయన విడిపించడానికి ప్రయత్నం చేయడు. ఆ పరిస్థితి తలెత్తడానికి మునిపే దేవుడు ఏం చేశాడు? తన మహాకృపను బట్టి మన కోసం ఏలియాను పంపించి ఉన్నాడు. హల్లెలూయా! ఆ ఏలియా ఒక వర్తమానాన్ని మన కోసం తీసుకువచ్చి ఉన్నాడు.
ఎటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రానయ్యున్నవో, మరి ఈ యొక్క 7 సంఘకాలాల్లో క్రీస్తు విరోధి ఆత్మ ఎటువంటి అధికారాలు ఈ 7 సంఘ కాలాలలో కలిగి ఉన్నదో ఒక్కొక్కటిగా మరి ఈ వర్తమానం ద్వారా మనం చూసాము. క్రీస్తు విరోధి ఆత్మ మొదటిలో అనుకరణ చేసే ఆత్మగా వచ్చాడు. క్రీస్తు విరోధి ఆత్మ తర్వాత ఈ భూమి మీద సమాధానం లేకుండా చేయటానికి, ఒకరినొకరు చంపుకోవటానికి అధికారం కలిగిన వాడిగా వచ్చాడు. అదే క్రీస్తు విరోధి ఆత్మ అక్రమమైన క్రయ విక్రయాలు చేయువాడిగా వచ్చి ఉన్నాడు. ఈ ముగింపు కాలంలో ఒకేసారి 3 గుణలక్షణాలు వాడు కలిగి ఉండటాన్ని మనం చూడగలుగుతూ ఉండినాం. అదే క్రీస్తు విరోధి ఆత్మ ఇక ఆఖరి దశ మరి మృగంగా మారనై ఉన్నాడు. మృగంగా మారటం అంటే పూర్తి అధికారము, ఈ ప్రపంచ రాజకీయాల మీద అధికారము, ప్రపంచ వ్యాపారాల మీద అధికారము, ప్రపంచ సంస్థల మీద అధికారము, పూర్తి అధికారము కలిగి ఉండనై ఉన్నాడు. అప్పుడు గనుక సాతాను ద్వారా మోసగించబడి సాతాను యొక్క మరి ఆ మృగం యొక్క ముద్ర పొందుకుంటే ఇక శాశ్వతంగా మరి దేవుని నుండి దూరపరచబడినట్లే, ఇక రక్షించబడే అవకాశము లేదు, దేవుణ్ణి చేరుకునే అవకాశము లేదనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఈనాడు బలముగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. బలమైన ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. బలమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఈ వాక్య విషయమై, ఈ వర్తమాన విషయమై వితండవాదము చేయకుండా ఉండవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఈ వర్తమానం అర్థం కావటం లేదంటే, ప్రభువా ఈ వాక్యాన్ని నాకు తేటపరచు ప్రభువా, ఈ వాక్యాన్ని నాకు బయలుపరచు ప్రభువా, ప్రత్యక్షత నువ్వు ప్రభువా, బయలుపాటు నువ్వు ప్రభువా అని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఈ వాక్య విషయమై కనులు తెరుస్తాడో, ఈ వాక్య విషయమై మన హృదయాన్ని తెరుస్తాడో, మనం మన యొక్క దేహ మార్పు విషయమై ఎంత సమీపించున్నామో మనం చూడగలుగుతాము. ఈ వాక్యాన్ని ధనం విషయమై రాజీ పడకోకుండా, అధికార విషయమై రాజీ పడకుండా, సంఘంలోని ప్రజలు ఉంటారా వెళ్ళిపోతారని ఆలోచించుకోకుండా, రాజీ పడుకోకుండా వాక్యం చెప్పేవారిని అప్పుడు ప్రశంసిస్తారు. ఎంత సమీపించామో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సాతాను యొక్క కుయుక్తి ఎంత మోసపూరితముగా ఉన్నదో మనం చూడగలిగినప్పుడు రాజీ పడకుండా ప్రసంగించే ప్రసంగికులను మీరు అప్రిషియేట్ చేసేవారిగా ఉంటారు. కనుక రానయ్యున్న దినాలు ఆల్రెడీ ఒత్తిడి ప్రారంభం అయిపోయిన పరిస్థితులు. క్రైస్తవులంటే ద్వేషిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ఆరాధనలు జరగకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండేనాము. క్రైస్తవులను ఇక వేరుపరిచే కార్యక్రమాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. కనుక రానయ్యున్న దినాలు మరి నిజమైన దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు ఒత్తిడి సమయం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఒక్కసారి మృగం యొక్క ప్రతిమ పూర్తిగా సిద్ధపడిపోయిన తరువాత దానికి నమస్కారం చేసేవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, దానికి సాగిలపడే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మృగం యొక్క ముద్ర పొందుకునే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారు యథావిధిగా వారు ఉద్యోగాలు చేసుకుంటారు, యథావిధిగా వారు వ్యాపారాలు చేసుకుంటారు, యథావిధిగా ప్రభుత్వం నుండి వారు రాయితీలు పొందుకుంటారు, పథకాలు పొందుకుంటారు, వారి పిల్లలను చదివించుకుంటారు, అవసరమైనప్పుడు వైద్యం చేయించుకుంటారు. ఎవరికండి ఒత్తిడి అంటే, ఎవరికండి ఇబ్బంది అంటే, ఎవరైతే మృగం యొక్క ముద్రను పొందుకొని వారిగా ఉంటారో వారికి ఒత్తిడి, వారికి ఇబ్బంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే ఆ మృగం యొక్క ముద్ర లేకోకుండా వ్యాపారాలు చేసే పరిస్థితి ఉండదు, ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండదు, గవర్నమెంట్ నుండి ఎటువంటి రాయితీలు పొందుకునే అవకాశం ఉండదు, ఎటువంటి వైద్యం ఉండదు, ఎటువంటి మరి పిల్లలకి చదువులు చదివించే పరిస్థితులు ఉండవు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఈ ముగింపు కాలంలో దేవుని కుమారుల మీద, దేవుని కుమార్తెల మీద ఒత్తిడి సాతాను ఏ విధంగా తీసుకువస్తూ ఉన్నాడంటే,
మన ఆర్థిక పరిస్థితి దగ్గర దెబ్బ కొట్టుట ద్వారా నీకు ఇల్లు లేకుండా చేస్తాను, నీకు సంపాదన లేకుండా చేస్తాను, నీకు ఆస్తులు లేకుండా చేస్తాను, నిన్ను ఇబ్బంది పడేలాగా చేస్తాను అని సాతానుడు బెదిరించుట ద్వారా ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాడు. ఆ కాలంలో గనక ఇదిగో వాళ్ళు బాగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు, వారిని దేవుడు దీవించాడు, వారు ఆస్తులు కలిగి ఉన్నారు, వారిని దేవుడు దీవించాడు, సమాజంలో పలుకుబడి కలిగి ఉన్నారు, వారిని దేవుడు దీవించాడు అని అనుకుంటే అక్కడే సాతాను యొక్క ఉచ్చులో చిక్కుకొనినట్లు. భౌతికమైన ఆశీర్వాదము ఎప్పుడు దేవుని ఆశీర్వాదం 100% అది దేవుని ఆశీర్వాదంగా ఉండకపోవచ్చు. కనుక ఆ యొక్క పరిస్థితిని సాతానుడు తీసుకురానయ్యున్నాడనే విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఆ పరిస్థితి రావటానికి మునిపే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడిన తన సేవకులను ముందుగానే దేవుడు రంగం మీదకి తీసుకువచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడిన సేవకులు ఏం చేస్తూ ఉండినారు? ఈ వాక్యాన్ని ప్రకటించుచున్న వారిగా ఉండినారు. ఈ వాక్యాన్ని ప్రకటించడాన్ని బట్టి వినుచున్న ప్రతి విశ్వాస యొక్క హృదయములో దేవుడు విశ్వాసాన్ని బలపరుచుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. వారి విశ్వాసము క్రమేపీ ప్రతి కూడికలో మరి పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రసంగికుల ద్వారా మరి వారిని దేవుడు బోరగా వాడుకొని వారిని మరుగు చేసుకొని స్వయంగా తన యొక్క కుమారులతో తన యొక్క కుమార్తెలతో మాట్లాడుట ద్వారా విశ్వాసములో వారిని క్రమేపీ బలపరుస్తూ ఉండినాడు. పరిపూర్ణమైన విశ్వాసం యొద్దకు నడిపిస్తూ ఉండినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయన ఎటువంటి విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నాడో అదే విశ్వాసం యొద్దకు ఈనాడు ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె అదే విశ్వాసంతో నింపబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ పరిపూర్ణమైన విశ్వాసం పొందుకుంటే ఏం జరుగుతుందండి అని మీరు ప్రశ్నించవచ్చు. ఆ పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఒక సువార్త కూడికి 5,000 మంది హాజరయ్యారు. వాక్యం చెప్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నాడు. మళ్ళా వాక్యం చెప్తా ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నారు. కొద్దిసేపు వాక్యం చెప్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. వాక్యం చెప్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. అలా ఏకదాటిగా 3 రోజులు గడిచిపోయింది. అక్కడే కూర్చున్నారు, వాక్యం వింటూ ఉన్నారు, పాటలు కొద్దిసేపు వాక్యం వింటూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. కొద్దిసేపు వాక్యం వింటూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. 3 రోజులు గడిచిపోయింది. 3 రోజులు గడిచిపోయిన తరువాత ఆ 5,000 మంది వచ్చిన 5,000 మంది అందరూ ఆకలిగొని ఉన్నారు. మూడు రోజులకి ఏకదాటిగా వాక్యం వింటానే అక్కడే కదలకుండా కూర్చున్నారు అంటే ఇక పూర్తిగా ఆకలి కలిగి ఉంటారు, ప్రజలంతా నీరసంగా ఉంటారు. కనుక దేవుడు వారిని ఖాళీ కడుపులతో పంపించాలని దేవుడు కోరుకోలేదు. శిష్యులను అడిగాడు, వారికి భోజనం ఏర్పాటు చేయాలి అని శిష్యులకి చెప్పినప్పుడు, ప్రభువా, బోధకుడా, మన దగ్గర ఉన్నది 200 నాణేలు ఉన్నాయి. 200 నాణేలతో పూర్తిగా మనం ఆహారం కొనినా కానీ ఇక్కడ ఒక మూలకు కూడా రాదు. వీళ్ళు 5,000 మంది ఉన్నారు. ఎవరి దగ్గరైనా ఆహారం ఉందా అంటే ఒక చిన్న కుర్రాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండినట్లు చెప్పారు. ఇది ఏమాత్రమో సరిపోదు అని శిష్యులు చెప్పారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పరిపూర్ణమైన విశ్వాసముతో ఆ 5 రొట్టెలను మరి 2 చేపలను ఏ విధంగా చూశాడంటే 5,000కు సరిపడా ఆహారముగా ఆయన చూచిన వాడిగా ఉండినాడు. ఆయన విరిచి వడ్డించగా ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు మరి 5,000 మంది సమృద్ధిగా తిని ఇంకా 12 గంపలు మరి మిగలటం మనం చూడగలుగుతూ ఉండినాము. గమనించండి, సారెపాతు విధవరాలను గమనించండి. ఆమె దగ్గరికి ఏలియా వచ్చాడు. దేశమంతటా కరువు సంభవించింది. దేశమంతటా కరువు సంభవించగా తన దగ్గర ఉండిన ఆహారము కూడా అయిపోవచ్చింది. ఇక ఒక చిన్న అప్పం చేసుకునే అంత పిండి మాత్రమే ఉన్నది. ఆ యొక్క పిండి ఉంచే తొట్టిలో కొంచెం ఒక అప్పం చేసుకునే అంత
మరి పిండి ఉన్నది, ఆ బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నది. ఇక ఆ ఒక్క అప్పం చేసుకొని మరి అది మాత్రం తిని ఇక వేరే ఆహారం దొరికే పరిస్థితులు లేవు కనుక ఇక మరణించడమే గతి అని ఆమె తలంచి ఉన్నది. అయితే అదే సమయంలో ఆమె వద్దకు ఏలియా రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏలియా ఒక వర్తమానంతో వచ్చాడు. ఏలియా ఒక వర్తమానంతో వచ్చాడు. ఆ వర్తమానం ఏమిటి అంటే, మొదటిగా ఆమె కలిగి ఉండిన ఆహారాన్ని తన కొరకు తీసుకురావాలి, ఏలియా కొరకు తీసుకురావాలి. ఆ కరువు కాలం అంతటా ఎటువంటి కొదువు లేకోకుండా ఆమెకు గృహంలో సమృద్ధి కలుగును అనే వర్తమానంతో వచ్చినప్పుడు ఆమె ఏలియా యొక్క వర్తమానాన్ని ఆమె చేర్చుకొని ఉన్నది. ఏలియా వర్తమానం పైన విశ్వాసం కలిగి ఉండటాన్ని బట్టి ఆ కరువు కాలం అంతటా ఎటువంటి కొదువ లేని పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక సాతానుడు మనకి రానయ్యున్న ఒత్తిడి కాలంలో సంపాదన లేకుండా వాడు చేయగలుగుతాడు, ఆహారము అందనివ్వకోకుండా వాడు చేయగలుగుతాడు, వైద్యం అవసరమైనప్పుడు వైద్యం అందనివ్వకోకుండా వాడు చేయగలిగిన వాడిగా ఉంటాడు. అయితే అప్పటికే ఏలి యొక్క వర్తమానం మనం చేర్చుకొనిన ప్రజలముగా ఉంటాము. అప్పటికే యేసుక్రీస్తు వారు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారో ఆ పరిపూర్ణమైన విశ్వాసానికి మనం నడిపించబడిన వారముగా మనం ఉంటాము. హల్లెలూయా. అయితే గృహాలలో కొంచెం ఆహారం మాత్రమే ఉండిన పరిస్థితి ఉండవచ్చు. అయితే ఒక్కొక్క గృహంలో మరి సారెపాతు విధవరాలు గృహంలో ఏ అద్భుతమైతే జరిగి ఉన్నదో ప్రతి దేవుని కుమార్తె యొక్క గృహాలలో అదే అద్భుతం జరుగును. హల్లెలూయా. సాతానుడు అనుకుంటాడు, నేను ఆహారము అందనివ్వకోకుండా చేశానని సాతానుడు అనుకునవచ్చు. కానీ అంతకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మరి వధువు చూడగలిగినదిగా ఉంటుంది. హల్లెలూయా. లోకానికి సంబంధించిన భౌతికమైన నేత్రాలు మాత్రమే వధువు కలిగి ఉండలేదు, కానీ ఆత్మీయమైన సంగతులు చూడగలిగిన స్థితిలో వధువు ఉంటుంది. హల్లెలూయా. ఏ విధంగా అయితే మరి ఆ యొక్క ఎలీషా మరి ఆ అగ్ని రథాలను చూడగలిగిన వాడిగా ఉండినాడు. గెహాజీ చూడలేకపోయాడు, కానీ ప్రవక్త చూడగలిగిన వాడిగా ఉండినాడు. ఆ విధంగా ఆత్మీయమైన సంగతులను చూడగలిగిన స్థితిలో ఉంటుంది. నా యొక్క రక్షకుడు నా మధ్యన ఉన్నాడు, నా విమోచకుడు నా మధ్యన ఉన్నాడు, నా పెండ్లి కుమారుడు నా మధ్యన ఉన్నాడు, నా కాపరి నా మధ్యన ఉన్నాడు. నాకు ఆహారం అవసరమైనప్పుడు దేవదూతల ఆహారముతో నన్ను పోషించువాడై ఉన్నాడు. నాకు స్వస్థత అవసరమైనప్పుడు నన్ను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. నాకు మరి ఏ అవసరత ఏ కొదువు కలిగినా కానీ ఆ కొదువును తీర్చువాడు దేవుడై ఉన్నాడని మరి ఆయనే నా మధ్యన ఉన్నాడని ఆమె చూడగలిగిన స్థితిలో ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆ కాలము రావటానికి మునిపే దేవుడు తన దాసులను తన వధువు మధ్యన నిలబెట్టిన వాడిగా ఉన్నాడు. వాక్యాన్ని వినిపింపజేస్తూ ఉండినాడు. ఆమె మరి వాక్యం వెంబడి వాక్యము వినుచుంటుండగా, ప్రత్యక్షత వెంబడి ప్రత్యక్షత పొందుకొనుచుంటుండగా, బయలుపాటు వెంబడి బయలుపాటు పొందుకొనుచుంటుండగా ఆమె యొక్క విశ్వాసము బలపరచబడతా ఉన్నది. ఆమె భౌతికమైన సంబంధిగా ఉండదు, కానీ ఆత్మీయమైన మరి ఆమె ఆత్మ సంబంధిగా మార్చబడతా ఉండినది. ఆత్మ సంబంధమైన కార్యాలు చూస్తూ ఉన్నది, అదృశ్యమైన సంగతులను చూస్తూ ఉండినది. హల్లెలూయా. ఆ స్థితికి ముందుగానే మనం నడిపించబడటానికి దేవుడు కృప చూపిస్తూ ఉండినాడు. ఈనాడు గమనించండి, ప్రస్తుతం మన హృదయంలో ఎన్నో ఆత్మీయమైన యుద్ధాలు జరిగించుచున్న వారముగా ఉంటాము. మన హృదయంలో ఎన్నో ఆత్మీయమైన యుద్ధాలు జరిగించుచున్న వారముగా ఉన్నాము. ఈ లోకానికి సంబంధించిన కొత్త ఫ్యాషన్లు, కొత్త మోడల్ డ్రెస్సులు సాతానుడు మన ఎదురుకు తీసుకొస్తూ ఉంటాడు. అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలని ఆలోచన తీసుకువస్తాడు. అయితే మన ఎదుట వాక్యం ఉంచబడతా ఉంది. ఆత్మీకంగా మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఏది వాడు ఏం చేస్తాడంటే మన ఆలోచనలోకి వచ్చి ఈ పలానా డ్రెస్సులు అయితే నువ్వు అందంగా ఉంటావు, పలానా డ్రెస్సులు అయితే అద్భుతంగా ఉంటావు, వాడు చూపించే నీ శరీరం మొత్తం కనిపించే వస్త్రాలు. అయితే ఆత్మీకంగా విశ్వాసం ఏం చేస్తూ ఉంటాడు, వాక్యం వినినప్పుడు ఆ వాక్యము
దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. బోధించబడిన వాక్యము, ఆత్మీయమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వాక్యాన్ని చదవాలి అన్నప్పుడు, ప్రార్థన చేసుకోవాలి అన్నప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? నిద్ర కలిగించుట ద్వారా మరి వాక్యము చదవనివ్వకోకుండా, ప్రార్థన చేయనివ్వకుండా చేస్తూ ఉంటాడు. తన హృదయంలో మరి విశ్వాసి నాకు నిద్ర కంటే, విశ్రాంతి కంటే ఆత్మీకంగా బలపరచబడటం ప్రాముఖ్యమైందని నిద్రను పక్కన పెట్టి వాక్యాన్ని చదువువాడిగా ఉంటాడు, నిద్రను పక్కన పెట్టి ప్రార్థించువాడిగా ఉంటాడు. అది కూడా ఒక ఆత్మీయమైన యుద్ధము. పాత స్నేహితులు వస్తారు, పార్టీకి వెళ్దాంరా, అక్కడికి ఆ ఫంక్షన్కి వెళ్దాంరా, ఈ ఫంక్షన్కి వెళ్దాంరా. అక్కడికి వెళ్తే ఎటువంటి మరి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో, పాత స్నేహితులను మనం కలుసుకుంటే మళ్ళీ ఆత్మీయంగా బలహీనపరచబడతాము. అది కూడా ఒక ఆత్మీయమైన యుద్ధమే అయి ఉన్నది. అలా సాతానుడు అన్ని కోణాల నుండి మనల్ని వాక్యము నుండి వైతొలగించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉండినాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ముగింపు కాలంలో రానయ్యున్న దినాలలో మరింత దేవుని కుమారులను, దేవుని కుమార్తెలను కృంగదీయటానికి, అణిచివేయటానికి గాను ఈ ఆర్థికమైన ఒత్తిడిని తీసుకురానయ్యున్నాడనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. కనుక ఆ సమయం రావటానికి మునిపే పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడాలి. ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె ఆ యొక్క ఒత్తిడి సమయానికి రావటానికి మునిపే పరిశుద్ధాత్మతో ముద్రించబడతారు. ఆ సమయం, ఒత్తిడి సమయం రావటానికి మునిపే వీరు పరిపూర్ణమైన విశ్వాసం యొద్దకు నడిపించబడతారు. పరిపూర్ణమైన విశ్వాసాన్ని పొందుకునే వారిగా ఉంటారు. ఆ సమయం, ఆ ఒత్తిడి రావటానికి మునిపే భౌతికమైన స్వభావాన్ని విడిచిపెట్టిన వారిగా ఉంటారు. వెలుచూపు వలన నడిపించబడని వారిగా ఉంటారు. విశ్వాసము ద్వారా నడిపించబడేవారుగా అప్పటికే ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే ఉంటారనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఒత్తిడి ప్రారంభం అయిపోయిన తర్వాత, ఆ ఒత్తిడి ఎవరికంటే, ఆ పరీక్ష ఎవరికంటే, ఆల్రెడీ సిద్ధపడినోడికి పరీక్ష. తన వధువు ద్వారా మరొక్కసారి నిరూపించబడటానికి, మహిమ పొందుకోవటానికి గాను ఆ పరీక్షను దేవుడు అనుమతించుచున్న వాడిగా ఉండినాడు. సిద్ధపడని వారి కోసం కాదు. సిద్ధపడినోడు మృగం యొక్క ముద్ర పొందుకుంటాడు వెంటనే ఇక లోకంతో పాటు సుఖవంతంగా లైఫ్ని కొనసాగిస్తారు. సిద్ధపడిన వారికి దేవుడు కలిగించు ఒక పరీక్ష, అనుమతించు ఒక పరీక్ష, వధువు ద్వారా ఈమె నావలే మరి పరీక్షించబడి నిరూపించబడిన వధువు అయ్యున్నదని చూపించటానికి గాను దేవుడు ఈ పరీక్షను, ఈ ఒత్తిడిని అనుమతించువాడై ఉన్నాడు. మంచిది. పద్మాసు దీపం అనే వర్తమానంలో ప్రవక్త ఈ సంగతులు చెప్తూ ఉంటున్నాడు. One of these days I will bring up and show you Israel has 7 churches too, and typed exactly with this. పాత నిబంధనలో ఉండిన ఇజ్రాయెల్ దేశంలో 7 సంఘకాలాలకి సాదృశ్యమైన కాలం ఉన్నది. 7 సంఘకాలాలకి సాదృశ్యమైన సంగతులు ఉన్నాయి. అయితే ఈ దినములలో ఒకరోజు మీకు ఆ సంగతులన్నీ చూపిస్తాను అని ప్రవక్త చెప్తా ఉండినాడు. అండ్ దేర్ చర్చెస్ in the days of Elijah they refused him. వారి సంఘకాలములో వారు ఏలియాను తిరస్కరించారు. అండ్ there is 3 years and 6 months there was no rain. అక్కడ 3.5 సంవత్సరాల పాటు ఎటువంటి వర్షము లేదు. And the ancient prophet said that the skies looked like brass divine judgment upon the nations of the rejected God, and listen to the Jezebel. ఆ పాతకాలపు ప్రవక్త ఆ యొక్క ఆకాశము ఇత్తడి రంగులో ఉన్నది అని చెప్తా ఉన్నాడు. అది దేన్ని సూచిస్తూ ఉన్నదంటే, మరి పరిశుద్ధమైన తీర్పునది సూచిస్తూ ఉన్నది. ఎందుకోసం దేవుడు తీర్పు తీసుకువచ్చాడు అంటే, వారు ఏలియా మాటను తిరస్కరించి యెజబెలు మాటను వారు అంగీకరించారు కాబట్టి అక్కడ దేవుడు
తీర్పును తీసుకువచ్చిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త చెప్పే మాటను గమనించండి. మనకిక్కడ 7 సంఘకాలాలు ఏ విధంగా, కొత్త నిబంధన సమయంలో 7 సంఘకాలాలు ఏ విధంగా ఉన్నాయో దానికి ఛాయారూపమైన కార్యములు ఇజ్రాయేలు దేశంలో ఉన్నాయి అని ప్రవక్త చెప్తా ఉండినాడు. ఎందుకంటే ఇక్కడ ఏవైతే జరిగి ఉన్నాయో ఛాయారూపంగా అక్కడ అవే జరిగాయి. ఇక్కడ గమనించండి, ఇజ్రాయేలులో యెజబేలు ఉన్నది, ఎక్కడ కూడా యెజబేలు ఉన్నది. కొత్త నిబంధన కాలంలో కూడా యెజబేలు. ఆ యెజబేలు ఎవరు? ఆర్సిఎం సంస్థనే యెజబేలుతో పోల్చబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక అక్కడ యెజబేలు ఉన్నది, ఇక్కడ యెజబేలు ఉన్నది. అక్కడ ఏలియా ఉన్నాడు, ఇక్కడ ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తను మనం కలిగి ఉన్నాము. అక్కడ ఏలియా సాయంకాల సమయమున బలిపీఠాన్ని పునర్నిర్మించాడు, ఇక్కడ ఏలియా సాయంకాల సమయంలో బలిపీఠాన్ని పునర్నిర్మించాడు. అక్కడ ఏలియా నిజదేవుడు ఎవరో నిరూపించి ఉన్నాడు, ఇక్కడ ఏలియా నిజదేవుడు ఎవరో నిరూపించిన వాడిగా ఉన్నాడు. ముంబై పట్టణంలో 16 మతాల వారు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు. 16 మతాల వారు ఒకే స్టేజ్ మీద కూర్చుంటే, నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు సజీవుడైన దేవుడు, మరి ఒక పుట్టుగుడ్డి వ్యక్తిని స్టేజ్ మీదకి తీసుకురాబడగా, నా దేవుడు ఈ పుట్టుగుడ్డి వ్యక్తికి తిరిగి చూపునివ్వగలడు, అటువంటి సమర్థుడు నా దేవుడు అని 16 మతాల వారి ఎదుట మరి ప్రార్థించగా ఆ పుట్టుగుడ్డి వ్యక్తి చూపు పొందుకోవటం, మనం ఆ సాక్ష్యము అందరం ఎరిగి ఉన్నాము. ఆ 16 మతాల వారు ఎవరో ఆ కార్యాన్ని చేయలేకపోయారు. ఎందుకంటే అవి విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. మన దేవుడు సజీవుడై ఉన్నాడు, నిజమైన దేవుడై ఉన్నాడు, శక్తితో దిగువచ్చు వాడై ఉన్నాడు. ఆ కర్మేలు పర్వతం మీద ఏ విధంగా నిజ దేవుడు నిరూపించబడ్డాడో ఇక్కడ ముంబై పట్టణంలో అదే విధంగా నిజమైన దేవుడు ఎవరు అనేది నిరూపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ పాత నిబంధన కాలంలో బయలుకు మోకాళ్ళున్నని వారు ఉన్నారు, ఇక్కడ బయలుకు మోకాళ్ళున్నని నిజమైన వధువు ఉన్నది. హల్లెలూయా. అక్కడ ఏలియా ఒక వర్తమానాన్ని తీసుకువచ్చాడు, ఇక్కడ ఏలియా ఒక వర్తమానాన్ని తీసుకువచ్చాడు. ఏలియా వర్తమానాన్ని తిరస్కరించిన వారి మీద దేవుని యొక్క తీర్పు కృమ్మరించబడింది. 3.5 సంవత్సరాల పాటు వర్షము లేని పరిస్థితి, కఠినమైన కరువు ఉండిన పరిస్థితి. ఇక్కడ ఏలియా యొక్క వర్తమానం తిరస్కరించినప్పుడు మరి తీర్పు పొంచి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. అక్కడ రాజ్యము మరియు యెజబేలు ఐక్యపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎక్కడ రాజకీయ అధికారము మరియు యెజబేలు ఐక్యపరచబడిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక 7 సంఘకాలాల్లో ఏ కార్యములైతే జరిగి ఉన్నాయో అవే కార్యాలు, దానికి ఛాయా రూపంలో ఉండిన కార్యాలు మనం ఇజ్రాయేలు దేశంలో మనం చూడగలుగుతామనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. గడిచిన ఆదివారము మనం యెరోబాము గురించి మనం చెప్పుకున్నాం. ఏ విధంగా విగ్రహారాధన ఇజ్రాయేలు దేశంలో ప్రవేశించిందో మనం చెప్పుకున్నాం. సొలొమోను తరువాత రాజ్యము 2గా చీలిపోయింది. సొలొమోను కుమారుడు వచ్చాడు. సొలొమోను కుమారుడు సమయంలో సొలొమోను సేవకుడైన యెరోబాము ఐగుప్తు దేశం నుండి వచ్చాడు. ఐగుప్తు దేశం నుండి రాగానే ఇజ్రాయెల్కి సంబంధించిన 10 గోత్రముల వారు, మాకు సొలొమోను సేవకుడైన యెరోబామే మాకు రాజుగా ఉండాలని 10 గోత్రాల ప్రజలు ఏం చేశారు? సొలొమోను కుమారుని విడిచిపెట్టేసేసి యెరోబాముని పట్టాభిషేకం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు సొలొమోను కుమారుడేమో మరి యోధా రాజ్యం అయిపోయింది, సొలొమోను సేవకుడిదేమో ఇజ్రాయెలు రాజ్యం అయిపోయింది. అయితే ఈ ఇజ్రాయేలీలు అందరూ, అది యోధా రాజ్యానికి సంబంధించిన ప్రజలైనా కానీ ఇజ్రాయేలు రాజ్యానికి సంబంధించిన ప్రజలైనా కానీ వారందరికీ మోషే 7 పండగలు ఇచ్చాడు. ఆ 7 పండగలు ఆచరించడానికి వీళ్ళంతా ఏం చేయాలి? సొలొమోను కట్టించిన మందిరం దగ్గరికి రావాలి సంవత్సరానికి 3 మార్లు. సంవత్సరానికి 3 మార్లు యోధా రాజ్యం. మరి ఈ సొలొమోను యొక్క మందిరం ఎక్కడుంది అంటే
యోధా రాజ్యంలో ఉంది సొలొమోను మందిరం. యెరూషలేం పట్టణం ఎక్కడుందంటే యోధా రాజ్యంలో ఉంది. యోధావారు ఆ యొక్క యెరూషలేం పట్టణంలో ఉండిన సొలొమోను కట్టించిన మందిరానికి రావాలి. ఇటు ఇజ్రాయెల్ రాజ్యానికి సంబంధించిన ప్రజలు కూడా సొలొమోను మందిరం దగ్గరికి రావాలి. అప్పుడు సొలొమోను యొక్క సేవకుడైన యెరోబాము ఏమనుకున్నాడు, ఈ ప్రజలు గనక సంవత్సరానికి 3 సార్లు నా రాజ్యం నుంచి ఆ రాజ్యానికి వెళ్ళారంటే అక్కడ సొలొమోను కుమారుడు ఉంటాడు. చూసి ఇదిగో ఈ సొలొమోను కుమారుడే కదా మనకు అసలైన రాజుగా ఉన్నాడు. దావీదు పరిపాలన చేశాడు, సొలొమోను పరిపాలన చేశాడు మనల్ని, ఇప్పుడు పరిపాలన చేయవలసింది సొలొమోను కుమారుడే కదా అని వీరికి ఆలోచన వస్తే నన్ను చంపేసి తిరిగి దావీదు దగ్గరికి వెళ్ళిపోతారు, దావీదు కుమారుడి దగ్గరికి, దావీదు సంతానం దగ్గరికి వెళ్ళిపోతారని యెరోబాము భయపడి ఏం చేశాడంటే దేవుని పైన ఆధారపడకుండా 2 బంగారపు దూడలను చేయించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఒక దూడనేమో మరి దానులో పెట్టి ఉన్నాడు, ఒక దూడనేమో బేతేలులో పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. విగ్రహారాధనను పరిచయం చేసిన వాడు ఎవరు అంటే ఇక్కడ యెరోబాము అనే విషయాన్ని మనం గుర్తించాలి. అది దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే నికోలాయితు మొదటి సంఘకాలంలో నికోలాయితు క్రియలు సంఘంలోనికి ప్రవేశించడానికి సాదృశ్యముగా ఉన్నది. యెరోబాము కాలంలో విగ్రహారాధన పరిచయం చేయబడటం దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే మొదటి సంఘ కాలంలో నికోలాయితు క్రియలు పరిచయం చేయబడ్డాయి. నికోలాయితు క్రియలు అంటే ఏంటి? పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా మానవ జ్ఞానం మీద ఆధారపడటం, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా మానవ చదువు మీద ఆధారపడటం, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా మానవ తెలివితేటలు, మానవ అనుభవాల మీద ఆధారపడటం, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని స్థానంలో ఏది తీసుకువచ్చినా కానీ అది విగ్రహారాధన అయ్యున్నది. అక్కడే విగ్రహారాధన ప్రారంభం అవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడి నుంచి ప్రారంభమై గమనించండి, యెరోబాము కాలం నుండి ప్రారంభమై ఎక్కడికి చేరుకొని ఉన్నది? యెజుబేలు కాలం దగ్గరికి చేరుకుంది. యెరోబాము 2 దూడలైతే చేయించాడు. ఒక దూడని మరి బేతేలులో పెట్టాడు, ఒక దూడని దానిలో పెట్టాడు. బలవంతం చేయలేదు. మీరు దీనికి ఆరాధన చేయకపోతే నేను నిన్ను చంపేస్తానని అనలేదు, కానీ పరిచయం చేసి వదిలేస్తే ఒక దూడను ఆరాధించినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ రెండిట్లో ఒకదానిని మనం ఇందాక చదివిన వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఆ రెండిట్లో ఒకదానిని ఇజ్రాయేలు ప్రజలు ఆరాధించారని రాయబడిన పరిస్థితి మనం చూడగలుగుతూ ఉండినాం. దూడలైతే బంగారపు దూడలు చేయించాడు, కానీ దాన్ని ఆరాధన చేయాలని బలవంత పెట్టలేదు. మొదటి సంఘకాలంలో మరి నికోలాయితు క్రియలు మరి మొదటి సంఘకాలంలోనే ఉన్నాయి, కానీ వారు పరిశుద్ధాత్మ మీద ఆధారపడుకోకుండా మానవ జ్ఞానం మీద ఆధారపడతా ఉన్నారు కదా, ఇదే సరైనది అని వారు ఆచరించడానికి ఒత్తిడి జరగల మొదటి సంఘకాలంలో. కానీ యెజుబేలు కాలం వచ్చేపాటికి, యెరోబాము నుండి యెజుబేలు కాలం వచ్చేపాటికి పరిస్థితి మారిపోయింది. యెజుబేలు కింద 450 మంది ప్రవక్తలు ఉన్నారు. బయలును ఆరాధించే 450 మంది ప్రవక్తలు ఉన్నారు. యెజుబేలు చేతిలో మరి రాజ్యానికి సంబంధించిన అధికారం ఉన్నది. ఎవరైనా యెజుబేలు యొక్క బోధను అంగీకరించకపోతే ప్రవక్తలైనా కానీ చంపటానికి వెనకాడటం లేదు, యాజకులైనా కానీ చంపటానికి వెనకాడటం లేదు. అందుకే మరి ఏలియా కూడా యెజుబేలు ఎక్కడ చంపుతుందని మరి పారిపోయిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది రహస్యముగా దాచబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఒత్తిడి యెజుబేలు కాలం వచ్చేపాటికి, విగ్రహారాధన పరిచయం అయిన కాలం నుండి యెజుబేలు కాలం వచ్చేపాటికి మా సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే చంపేస్తాం అని యెజుబేలు ఏం చేసింది? యాజకుల్ని చంపటం, పరిశుద్ధులను చంపటం మొదలుపెట్టింది. ఇక్కడ మొదటి సంఘకాలంలో నికోలాయితు క్రియలు ఉన్నాయి, కానీ అదే తుయతైరా సంఘకాలం 4వ సంఘకాలం వచ్చేపాటికి చంపటం మొదలుపెట్టేశారు. చంపటం మనం చూడగలుగుతూ ఉండిన. ఎవరైతే వారి సిద్ధాంతాలను అంగీకరించడం లేదో, ఏంటంటే వాళ్ళ సిద్ధాంతాలు ఏంటంటే మనం కలిగి ఉన్నది ఒక దేవుడు కాదు, 3 దేవుళ్ళని నువ్వు అంగీకరించాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం కాదు,
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని బిరుదులలో బాప్తీసం అంగీకరించాలి. మనకి దేవునికి మధ్యన మధ్యవర్తిగా యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధులు కూడా ఉన్నారని అంగీకరించాలి. మరియమాత కూడా ఉందని అంగీకరించాలి. యేసుక్రీస్తుతో పాటు మీ పాపాలు క్షమించే అధికారం పోపు కూడా కలిగి ఉన్నాడని అంగీకరించాలి. మీ పాప పరిహార పత్రాలు మీరు కొనుక్కొని వాటి నిమిత్తం డబ్బులు కట్టి ప్రార్థన చేసినప్పుడు మీరు పాపాలు క్షమించబడ్డాయని విశ్వసించాలి. అన్య పండగలను వారు ఏ అన్య పండగలైతే ప్రవేశపెట్టారో ఆ అన్య పండగలను ఆచరించాలి. వీటికి ఎవరైనా ఇంకోటి కమ్యూనను మనం ఆ తీసుకునే రొట్టె ద్రాక్షారసం యేసుక్రీస్తు శరీరానికి ఈ రొట్టె సాదృశ్యముగా ఉన్నది, యేసుక్రీస్తు రక్తానికి ఈ ద్రాక్షారసం సాదృశ్యముగా ఉన్నదని మనం చెప్పువారంగా ఉంటాం. కానీ ఈ యెజబెలు బోధ అది కాదు. ఇదే యేసుక్రీస్తు శరీరం అయి ఉన్నది, ఇదే యేసుక్రీస్తు రక్తం అయి ఉన్నదని వారు బోధించేవారై ఉన్నారు. కనుక ఈ బోధన ఎవరైతే అంగీకరించటం లేదో వాళ్ళందరూ చంపబడటం మనం చూస్తూ ఉండినాము. కనుక యెజబెలు ఆమె ప్రవక్తలను చంపినదిగా ఉన్నది, ఆమె పరిశుద్ధుల యొక్క రక్తాన్ని త్రాగినదిగా ఉండినది. పాత నిబంధన కాలంలో ఏదైతే జరిగినదో అదే కొత్త నిబంధన కాలంలో మనం చూడగలుగుతున్న వారంగా ఉండిన. అందుకే ప్రవక్త అన్నాడు, ఇజ్రాయేలులో 7 సంఘకాలాలు, దానికి సాదృశ్యమైన కార్యాలు, ఛాయా రూపంలో నెరవేర్చబడిన కార్యాలు ఉన్నాయి అని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అసలు 7 సంఘకాలాల్లో ఏ విధంగా విగ్రహారాధన క్రమేపీ మార్పు చెందింది, విగ్రహారాధన వైపు సంఘం ఏ విధంగా మరి ముందుకు తీసుకువెళ్ళబడిందో, విగ్రహారాధన వైపు తీసుకువెళ్ళబడిందో మనం చూద్దాము. ప్రకటన గ్రంథానికి వెళ్దాం. 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. నీవు సహనాన్ని కలిగి ఉన్నావు, నా నామము నిమిత్తము భారం భరిస్తూ ఉన్నావు. భారం భరించుటలో నువ్వు అలవలేదు, అలసిపోవటం లేదు, అదంతా బాగానే ఉంది. అయితే నువ్వు మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు. మొదట్లో వాక్యం అంటే నీకు ఎంత ఆసక్తి ఉండేది, ఆరాధన ఏ సమయానికైతే ప్రారంభమవుతుందో అరగంట ముందే వచ్చి ప్రార్థన చేసేవాడవు, ప్రార్థన చేసేదానివి. ఇంటి దగ్గర ప్రార్థనతో సిద్ధపడి ఆలయానికి వచ్చేదానివి. ప్రార్థన అంటే ఆసక్తి ఉండేది, వాక్యం అంటే ఆసక్తి ఉండేది. ఎటువంటి సర్వీస్ మిస్ అయ్యేదానివి కాదు. అయితే ఇప్పుడు ఆ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు. ఏ స్థితి నుండి అయితే నువ్వు పడిపోయావో అది గుర్తించి మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి ఆ స్థితికి వస్తే సరి, లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దగ్గరుండిన దీపస్తంభాన్ని తీసివేస్తాను. దీపస్తంభం అంటే ఎవరు అంటే ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని యొక్క వెలుగును ప్రోక్షించు వారై ఉన్నారో వారే దీపస్తంభమై ఉన్నారు. కనుక నీ మధ్యన పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులను నీ యొద్ద నుండి తీసివేస్తాను. వారు గనక దేవుని యొక్క వెలుగును ప్రోక్షించకపోతే మన పాదాలకు దేవుని వాక్యమే దీపమై ఉన్నది. కనుక ఆ దీపం లేకపోతే మరి కుడికి కానీ ఎడమకు కానీ మరి తొలగిపోయే పరిస్థితి.
పోయే పరిస్థితి. కనుక ఆ మొదటి ప్రేమను, మొదట వాక్యం అంటే ఎటువంటి ఆసక్తి ఉండేది, మరి మొదట ఎటువంటి ఆరాధన దేవునికి జరిగించేవాడవై ఉన్నావు, జరిగించేదానివై ఉన్నావు. ఆత్మతో సత్యముతో ఏ విధంగా ఆరాధించువారై ఉన్నారు మీరు, ఏ విధంగా ప్రార్థనతో కూడికి రావటానికి సిద్ధపడేవారు, ఎటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నారు, దేవుడంటే ఎటువంటి ఆసక్తి ఉండేది. ఆ స్థితికి నువ్వు వస్తే సరి. మొదటి సంఘకాలంలో ఏం ప్రారంభమైంది? ఆ ఆసక్తి అపోస్తుల కాలం ఉండినంత కాలము, అపోస్తులు ఉండినంత కాలం వారు ఆ ఆసక్తిని కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆ అపోస్తులు మరణించిన తర్వాత ఆ ఆసక్తి తగ్గిపోయిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. మొదటగా అశ్రద్ధ వచ్చింది సంఘంలో. 6వ వచనం, అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితు క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఇది మొదటి సంఘకాలానికి సంబంధించిన వాక్యలేఖనం అయి ఉన్నది. మొదటి సంఘకాలంలోనే నికోలాయితు క్రియలు ఉన్నాయి. అయితే ఆ నికోలాయితు క్రియలను ద్వేషిస్తున్నావని ఎఫెసు సంఘంతో మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అంటే అక్కడ ఎఫెసు కాలంలో 2 రకాల సంఘాలు ఉన్నాయి. ఒకటి నికోలాయితు క్రియలను ద్వేషించే సంఘం ఉన్నది, నికోలాయితు క్రియలు అంగీకరించిన సంఘాలు ఉన్నాయి. మొదటి సంఘ కాలంలోనే నికోలాయితు క్రియలు అంటే పరిశుద్ధాత్మను త్రోసివేసిన పరిస్థితి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడని పరిస్థితి, పరిశుద్ధాత్మ మీద ఆధారపడని సంఘాలు అప్పటికే మొదటి సంఘ కాలంలోనే ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ మీద ఆధారపడని పరిస్థితులను నిజ సంఘం మాత్రం దేవుని వలె ద్వేషిస్తూ ఉన్నది. దేవుడు ఏ విధంగా ద్వేషిస్తూ ఉన్నాడో నీవు కూడా అదే ద్వేషిస్తూ ఉన్నావు. అది మొదటి సంఘ కాలంలో నికోలాయితు క్రియలు ప్రారంభం అవటం మనం చూడగలుగుతూ ఉండినాం. 8వ వచనం నుండి 11వ వచనం వరకు 2వ సంఘ కాలానికి సంబంధించిన వాక్యలేఖనాలు అయి ఉన్నాయి. 2వ సంఘకాలం ఏంటి? స్మరణ సంఘకాలము. స్మరణ అంటే అర్థం ఏమిటి? చేదు అని అర్థము. స్మరణ అంటే బిట్టర్నెస్, చేదు అని అర్థము. మొదటి సంఘకాలంలో మనం చూసినట్లయితే క్రీస్తు విరోధి ఆత్మ అనుకరణ చేసే ఆత్మగా ఉన్నది. తెల్లగుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చాడు. మొదటి సంఘకాలంలో తెల్లగుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చాడు, మోసపూరితమైన ఆత్మగా ఉన్నది. కానీ 2వ సంఘకాలం వచ్చేపాటికి 2, 3, 4 సంఘకాలాల్లో క్రీస్తు విరోధి ఆత్మ ఎర్రగుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చాడంటే భూమి మీద సమాధానము లేకుండా చేయటానికి అధికారం పొందుకొని ఉన్నాడు. ఒకరినొకరు చంపుకోవటానికి ప్రేరేపించే అధికారము సాతానుడు కలిగి ఉన్నాడు. కనుక 2వ సంఘకాలం వచ్చేపాటికి నిజ ద్రాక్షవల్లి, అబద్ధ ద్రాక్షవల్లి మధ్యన పోరాటం ప్రారంభమైంది. నేనే నిజ ద్రాక్షవల్లినై ఉన్నాను, నేనే నిజ సంఘమై ఉన్నానని అబద్ధ సంఘము, అబద్ధ ద్రాక్షవల్లి నిజ ద్రాక్షవల్లి యొక్క స్థానాన్ని తీసుకొనిన పరిస్థితులను మనం చూడగలుగుతూ ఉండినాము. అందుకే 10వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగునుగాక, జయించువాడు 2వ మరణం వలన ఏ హాని కలగదు. 2వ సంఘకాలంలోనే నిజ సంఘానికి శ్రమ ప్రారంభమైపోయింది. అబద్ధ ద్రాక్షవల్లి ద్వారా శోధించబడతా ఉన్నాడు. మీలో కొంతమందిని చెరలో వేయిస్తాడు, మరణం వరకు నమ్మకంగా ఉంటే నేను జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్పటం మనం చూడగలుగుతూ ఉన్నాము. 12వ వచనం, పెర్గమాలో ఉన్న సంఘపు దూత. మొదటి సంఘకాలంలోనే నికోలాయితు క్రియలు. 2వ సంఘకాలంలో మనం చూసేపాటికి అప్పటికే నిజ ద్రాక్షవల్లి, అబద్ధ ద్రాక్షవల్లి స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అబద్ధ ద్రాక్షవల్లి ద్వారా నిజ ద్రాక్షవల్లి హింసించబడటం చూస్తూ ఉన్నాము, చంపబడటం మనం చూస్తూ ఉన్నాము. మరణం వరకు నమ్మకంగా ఉండిన యెడల నీకు జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానము చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం.
రెండో సంఘకాలం వచ్చేపాటికే మరి వారికి ఎద్దు వంటి అభిషేకం ఇవ్వబడింది, భారము మోసే అభిషేకం. 2, 3, 4 సంఘకాలాల్లో సంఘానికి ఎటువంటి అభిషేకం ఇవ్వబడింది? ఎద్దు వంటి అభిషేకం ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. పెర్గమాలో ఉన్న సంఘపు దూతకు 12వ వచనం, పెర్గమాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, సాతాను సింహాసన స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. పెర్గమా అంటే వివాహము చేయబడుట అని అర్థము. అబద్ధ సంఘం ఎవరితో వివాహం చేయబడింది? లోకముతో వివాహం చేయబడింది. అబద్ధ సంఘము రాజ్యముతో, రాజకీయాలతో వివాహం చేయబడి ఉన్నది. అబద్ధ సంఘము విగ్రహారాధనతో వివాహం చేయబడి ఉన్నది. అది దేనికి సాదృశ్యం అంటే, పాత నిబంధన కాలములో అహబు యెజబేలును వివాహం చేసుకోవటానికి సాదృశ్యంగా ఉన్నది. యెజబేలు ఆమె ఒక విగ్రహారాధికురాలై ఉన్నది, బయల్జెబూబును ఆరాధించే ఒక స్త్రీ అయి ఉన్నది. ఆ బయల్జెబూబును ఆరాధించే స్త్రీ ఒక నామకార్థ క్రైస్తవుడు వెళ్ళి వివాహం చేసుకున్నాడు. అహబు ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన వాడై ఉన్నాడు, దేవుని ప్రజలలో భాగమై ఉన్నాడు. దేవుని దేశానికి దేవుడు ఏ దేశాన్ని అయితే ఎన్నిక చేసి ఉన్నాడో ఆ దేశానికి సంబంధించిన వాడై ఉన్నాడు అహబు. అయితే అందులో నామకార్థ క్రైస్తవుడికి సాదృశ్యంగా ఉన్నాడు అహబు. అటువంటి అహబు వెళ్ళి మరి విగ్రహారాధన చేసే ఒక స్త్రీని వివాహం చేసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ అబద్ధ సంఘం యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. పెర్గమా సంఘకాలం వచ్చేపాటికి, 3వ సంఘకాలం వచ్చేపాటికి సంఘము సంస్థగా మార్చబడింది. ఆ సంస్థ మీద పోప్ అనే వ్యక్తి నాయకుడిగా నియమించబడ్డాడు. పోప్ అనే వ్యక్తి నాయకుడిగా నియమించబడిన తర్వాత ఆ పోపు యొక్క తల మీద కిరీటం పెట్టబడి ఉన్నది. తరువాత రాజకీయాలతో వారు వివాహం చేసుకోవటం, లోకంతో వివాహం చేసుకోవటం, విగ్రహారాధనతో వివాహం చేసుకునే పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఇక ఎప్పుడైతే రాజకీయాలతో వివాహం చేసుకోవటం వారు వివాహం అయితే జరిగి ఉన్నదో, ఇక అధికారం అబద్ధ సంఘానికి అధికారం కూడా ఉంది. వారి చేతిలో చట్టాలు ఉన్నాయి, వారి చేతిలో అధికారులు ఉన్నారు. వీరి సిద్ధాంతం ఎవరైనా అంగీకరించకపోతే చంపటం మొదలుపెట్టిన పరిస్థితి. పరిశుద్ధులను చంపటం మొదలుపెట్టారు, పరిశుద్ధులను సింహాలకు ఎర్రలు వేశారు, పరిశుద్ధులను పట్టణాల నుండి వెలివేశారు, పరిశుద్ధులను చెరసాలలో వేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ అంతిపై అనే వ్యక్తి ఉన్నాడంట. అంతిపై అనే వ్యక్తి ఎందువల్ల చనిపోయాడు? వృద్ధాప్యం వల్ల చనిపోయాడా? యాక్సిడెంట్ అయి చనిపోయాడా? అంటే దేవుని గురించిన సాక్షిగా నిలబడటాన్ని బట్టి చంపబడిన వాడిగా ఉన్నాడు. ఈ అబద్ధ సంఘం బోధించే బోధలను, అవి తప్పుడు బోధలని ఎత్తి చూపించిన వాడిగా ఉన్నాడు. ఈ అబద్ధ సంఘంలో ఉన్న సేవకులు వారు ధనం విషయమే రాజీ పడిపోవటాన్ని బట్టి, అధికారాల విషయమే రాజీ పడిపోవటాన్ని బట్టి, ప్రజల యొక్క మద్దతు విషయమై వాక్యంలో రాజీ పడిపోవటాన్ని బట్టి ఆ సేవకులందరినీ హెచ్చరించుచున్నవాడిగా ఉన్నాడు. ఆ సేవకులందరినీ ఖండించుచున్నవాడిగా ఉన్నాడు. ఆ అంతిపై యొక్క నోరును నొక్కటానికి ప్రయత్నం చేశాడు, కానీ అంతిపై ఏమాత్రం వాక్య విషయమై రాజీ పడని వాడిగా ఉన్నాడు. కనుక అంతిపైన ఏం చేశారు? వారు చంపిన పరిస్థితి, వారి అధికారాన్ని ఉపయోగించి చంపిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలో కూడా నా నామము చేపట్టుట, నువ్వు నా నామాన్ని విసర్జించలేదని పెర్గమా సంఘంలో ఉండిన నిజ సంఘం గురించి మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. మొదటి సంఘకాలంలోనే నికోలాయితు క్రియలు, రెండో సంఘకాలంలో ఇక క్రీస్తు విరోధి ఆత్మ ఇక చంపటానికి అధికారం వచ్చేసింది. నికోలాయితు క్రియలు కాస్త నికోలాయితు బోధ, నికోలాయితు బోధ కాస్త నికోలాయితు సిద్ధాంతంగా మారిపోయింది. ఆ సిద్ధాంతాన్ని అంగీకరించిన వారు చంపబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక 14వ వచనం మనం గమనించినట్లయితే,
అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీయులకు ఊరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ అనుసరించువారు నీలో ఉన్నారు. పెర్గమా సంఘకాలం వచ్చేపాటికి అక్కడ నికోలైతు క్రియలు, నికోలైతు బోధగా మార్చబడింది. నికోలైతు బోధ కాస్త నికోలైతు సిద్ధాంతంగా మార్చబడింది. తర్వాత బిలాము బోధ కూడా పెర్గమా సంఘకాలంలో రావటం మనం చూడగలుగుతూ ఉండినాం. బిలాము బోధను అనుసరించువారు పెర్గమా సంఘకాలంలో ఉన్నారు. బిలాము గురించి మనకు తెలుసు. బిలాము ఒక అబద్ధ ప్రవక్తగా పిలువబడిన వాడై ఉన్నాడు. బిలాము మీదకి పరిశుద్ధాత్మ రాలేదా అంటే బిలాము మీదకి దేవుని ఆత్మ వచ్చింది. బిలాము ప్రవచించిన ప్రవచనాలు నేటికి ఇజ్రాయేలు దేశంలో ఇజ్రాయేలు ప్రజల మధ్యన నెరవేర్చబడతా ఉన్నాయి. అసలు ఇజ్రాయేలు ప్రజల గురించి కాదు, క్రీస్తు గురించే ప్రవచించిన వాడిగా ఉండినాడు. యాకోబు నుండి ఒక నక్షత్రము లేచును అని క్రీస్తుని గురించి ప్రవచించిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క ప్రవచనం మరి ఆ సంఖ్యాకాండం 24:17 మనం చూడవచ్చు. మరి నేరుగా క్రీస్తుని గురించే ప్రవచించగా ఆ ప్రవచనం నెరవేర్చబడింది. దేవుని ప్రజలు కాని వారి మీదకి దేవుని ఆత్మ రాదా అంటే కొద్ది కాలం పాటు దేవుని ఆత్మ రావచ్చు. అది శాశ్వతమైన ముద్రగా పరిశుద్ధాత్మ వారి అంతరంగములో ప్రవేశించదు, కానీ శరీరం మీద క్రొమ్మరించబడవచ్చు, ఆత్మ మీద క్రొమ్మరించబడే అవకాశం ఉన్నది. కానీ బిలాము యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్మ లేదు. తాత్కాలికంగా దేవుని ఆత్మ బిలాము మీద దిగి వచ్చింది. ఆ సమయం ప్రవచించే సమయం వరకు బిలాము దేవుని ద్వారా వాడబడిన వాడిగా ఉండినాడు. కానీ ఒక వ్యక్తి దేవునికి సంబంధించిన సేవకుడా సాతానుకు సంబంధించిన సేవకుడా అని దేనిని బట్టి నిర్ధారించవచ్చు? అద్భుతాలు చేయటం వలన, సూచక్రియలు చేయటం వలన, భాషలు మాట్లాడటం వల్ల, భాషలు తర్జుమా చేయటం వలన దేనిని బట్టి నిర్ధారణ చేసుకోవచ్చు. ఒక వ్యక్తి అద్భుతాలు చేసినా కానీ, సూచక్రియలు చేసినా కానీ, స్వస్థతలు జరిగించినా కానీ అతని బోధ గనక దేవుని యొద్దకు నడిపించే బోధ కాకపోతే దేవుని సేవకుడు కాడు. ఈ ముగింపు కాలంలో అంత్యకాల అభిషేక్తుల గురించి ప్రవక్త బోధించున్నాడు. దేవుడే సాతానికి సూచక్రియలు జరిగించడానికి అధికారం ఇస్తాడు. దేవుడే అద్భుతాలు చేయటానికి అధికారం ఇస్తాడు. మహత్కార్యాలు చేయటానికి మరి సాతాను యొక్క సేవకులకి అధికారం ఇచ్చువాడై ఉన్నాడు. అయితే వారి బోధన మనం గమనించినట్లయితే వారు స్వస్థతలు జరిగించవచ్చు, చేతిలో నుండి లేని కార్యాలు ఉనికిలోనికి తీసుకురావచ్చు. కానీ వారు బోధించే బోధ కనుక వాక్యానుసారమైన బోధ కాని ఎడల, వారు బోధించే బోధ వాక్యంతో మన పరిశుద్ధ గ్రంథంతో పోల్చవలసిన వారమై ఉన్నాం. వారు గనక దేవుని యొద్దకు నడిపించే బోధ కాకుండా దేవుని నుండి దూరపరిచే బోధిస్తూ ఉన్నారంటే వారు దేవుని సేవకులు కాదనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ అహాబు ఈ యొక్క బిలాము కూడా అటువంటి ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఇజ్రాయేలులను విగ్రహారాధన వైపు నడిపించిన వాడిగా ఉండినాడు. బిలాము ఐగుప్తుకి సంబంధించిన వాడు అంటే ఐగుప్తుకి సంబంధించిన వాడు కాదు. బిలాము అన్య దేవతలను ఆరాధిస్తాడంటే అన్య దేవతలను ఆరాధించేవాడు కాదు. ఇజ్రాయేలీయులు ఏ దేవుణ్ణి అయితే ఆరాధించేవారో అదే దేవునికి బలిపీఠాలు కట్టాడు, అదే దేవునికి బలి అర్పణలు అర్పించాడు, అదే దేవునికి ప్రార్థన చేసిన వాడై ఉన్నాడు. ఈ బిలాము యూఫ్రటీసు నది తీరమున జీవించేవాడై ఉన్నాడు. ఈ బిలాము యొక్క రాజు ఎవరంటే బాలాక్ అయి ఉన్నాడు. ఎవరిని మోసగించాడు బిలాము? ఎవరైతే ప్రవక్తను చేర్చుకొనిన వారుగా ఉన్నారో, ఎవరైతే ప్రవక్త యొక్క వర్తమానాన్ని చేర్చుకొనిన వారుగా ఉన్నారో, ఎవరైతే మోషే ద్వారా జరిగించబడిన 10 తెగుళ్ళు చూసిన వారుగా ఉన్నారు, సాక్షులుగా ఉన్నారు, ఎవరైతే మరి ఆ ఎర్ర సముద్రము గుండా నడిచిన వారుగా ఉండి ఉన్నారో, అగ్నిస్తంభం ద్వారా మేఘస్తంభం ద్వారా ఎవరైతే నడిపించబడ్డారో వారిని విగ్రహారాధన వైపు నడిపించిన వాడు బిలాము అయి ఉన్నాడు.
ఎన్నే ఎంబ్రియాలు అయితే ఐగుప్తు దేశంలో మోషే కార్యాలను అనుకరణ చేసిన వారై ఉన్నారు. కానీ బిలాము అది కాదు. బిలాము ఏ దేవుణ్ణైతే ఇజ్రాయేలు ఆరాధిస్తూ ఉన్నారో అదే దేవుణ్ణి ఆరాధించు వారై ఉన్నారు. ఎటువంటి ప్రజలు? ప్రవక్త పరిచర్య కింద ఉండిన ప్రజలను విగ్రహారాధన వైపు నడిపించిన వాడిగా ఉన్నాడు. బిలాము యొక్క ఆత్మ ఈనాడు ఈ వర్తమాన సంఘాలలో కూడా పనిచేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆనాడు బిలాము యొక్క బోధ ద్వారా ఏ విధంగా విగ్రహారాధన చేశారో ఈనాడు కూడా ఈ వర్తమాన పుస్తకాలు పట్టుకున్న వారంతా వర్తమాన విశ్వాసులు కాదు, కానీ ఈ వర్తమాన విశ్వాసుల్లో కూడా విగ్రహారాధికులు ఉన్నారు. 7వ వర్తమానికుడిని క్రీస్తుని ఆరాధించేవారు ఉన్నారు. యేసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇవ్వకుండా విలియం మ్యారన్ బ్రెన్హామ్ నామంలో బాప్తీసం ఇచ్చుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే బిలాము యొక్క స్పిరిట్ ప్రవక్త పరిచర్య కింద ఉండి, ప్రవక్త వర్తమానం క్రింద ఉండి విగ్రహారాధన చేయుచున్న వారిగా ఉండినారు. అక్కడ బిలాము కూడా ఆ కాలంలో అదే చేశాడు. బిలాము వారందరినీ విగ్రహారాధనకి నడిపించినప్పుడు దేవుడు ఏం చేశాడు? దేవుడు వారిని క్షమించలేదు, కానీ వారందరినీ హతము చేసిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడ 4వ సంఘ కాలంలోనే బిలాము బోధ, విగ్రహారాధన యొద్దకు నడిపించే బోధ, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవునిని ఆరాధించడం విడిచిపెట్టి మరి విగ్రహారాధన యొద్దకు నడిపించే బోధ ఈ పెర్గమా సంఘ కాలంలోనే ప్రారంభం అవటం మనం చూడగలుగుతూ ఉండినాము. 15వ వచనం, అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. పెర్గమా సంఘ కాలంలో బిలాము బోధన అనుసరించువారు ఉన్నారు, నికోలాయితు క్రియల బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ 2 ఆత్మలు కనిపిస్తూ ఉన్నాయో దేవుడు అటువంటి ఆత్మను విడిచిపెట్టడం లేదు. ఆ ఆత్మలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. వారి ద్వారా నిజ సంఘము మోసగించబడకూడదని వారిని ఎత్తి చూపించడం మనం చూడగలుగుతూ ఉండినాము. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. బిలాము బోధను, నికోలాయితు బోధను మాత్రము దేవుడు విడిచిపెట్టడం లేదు. వారితో యుద్ధం చేస్తానని దేవుడు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక 4వది 18వ వచనం, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. తుయతైర అంటే గమనించండి, డామినెంట్ ఫీమేల్, అధికారము చెలాయించు స్త్రీ అని అర్థం. తుయతైరాకి అర్థము అధికారము చెలాయించు స్త్రీ. 3వ సంఘకాలంలో అహబు యెజ్బేలును పెళ్లి చేసుకున్నాడు. ఇక 4వ సంఘకాలం వచ్చేపాటికి ఏ స్త్రీనైతే వివాహం చేసుకున్నాడో అహబు, ఆ స్త్రీ ఇక భర్త మీద యజమాయిషీ చేసే స్త్రీగా మారిపోయింది. భర్తది కాదు పైచేయి, స్త్రీది పైచేయి. భర్తది కాదు పెత్తనం, భార్య పెత్తనం చేసే స్త్రీగా ఉన్నది. ఇక్కడ ఈ యెజ్బేలు అటువంటి స్త్రీ అయి ఉన్నది. యెజ్బేలు ఏం చేస్తూ ఉన్నది? వివాహం ద్వారా ఇజ్రాయెల్ దేశంలోనికి ప్రవేశించింది. భర్తేమో ఏం మాట్లాడలేని వాడిగా ఉన్నాడు, కుక్కిన పేలులాగా ఉన్నాడు. యజమాయిషి చెలాయించేదేమో యెజ్బేలు అయి ఉన్నది. యెజ్బేలే ఇక రాజవంగరం తీసుకుంది భర్త దగ్గర నుండి అహాబు దగ్గర. అహాబు రాజు అయి ఉన్నాడు. ఇక రాజవంగరం తీసుకొని భర్త పేరు మీద ఈమె ఉత్తరాలు రాయటం మొదలుపెట్టింది. భర్త పేరు మీద ఈమె రాజ్యాన్ని నడిపించటం మొదలుపెట్టింది. ఈమె తనకిష్టం వచ్చిన కార్యములు చేయటం మొదలుపెట్టి ఉన్నది. ఎప్పుడైతే రోము ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంస్థ రాజకీయాలతో చేతులు కలిపి రాజకీయాలతో వివాహం చేసి అధికారం పొందుకొని ఉన్నదో, ఇక క్రీస్తునామం పేరట ఉత్తరాలు రాయటం, ప్రపంచ దేశాలకు వాళ్ళే వాక్యాన్ని నిర్ణయించడం మనం చూడగలుగుతూ ఉండినాం. మన పరిశుద్ధ గ్రంథంలో 66 ఉంటాయి, వాళ్ళకి 74. వాళ్ళ బైబిల్లో అయితే 74 పుస్తకాలు ఏమో ఉంటాయి.
వాళ్ళకి నచ్చినట్లు వాక్యము కంటే సంఘం పైన ఉన్నది అని బోధిస్తారు. వారికి నచ్చినట్లు సంఘం అధికారం కలిగినదిగా ఉన్నది కాబట్టి వారికి అనుకూలమైన వాక్యాన్ని వారు అమర్చుకునే అధికారం మనకు ఉన్నది అని వారు బోధించేవారిగా ఉన్నారు. దేవుడు ఎప్పుడు అధికారం ఇవ్వలేదు ఆ విధంగా. ఈమెం చేస్తూ ఉన్నది అంటే దేవుని నామం పేరట ఈమె ఉత్తరాలు రాయటం మొదలుపెట్టింది, ప్రజలను మోసగించడం మొదలుపెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే గమనించండి, ఆ యెజెబెలు కాలంలో ఏలియా పంపించబడ్డాడు. హల్లెలూయా. మొదట నికోలాయితు క్రియలు ప్రారంభమయ్యాయి. తరువాత రెండో సంఘకాలంలో నిజ సంఘము అబద్ధ సంఘం మధ్యన వైరము మనం చూస్తూ ఉండినాము. మూడో సంఘకాలము రాజ్యముతో విగ్రహారాధనతో వివాహం కాబడటం చూడగలుగుతూ ఉండినాం. నాలుగో సంఘకాలంలో ఇక ఎవరితో అయితే వివాహం చేయబడిందో ఆమె అధికారము చెలాయించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక అదే సమయంలో దేవుడు ఏం చేశాడు, ఏలియాను రంగం మీదకి తీసుకువచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. యెజెబెలు చుట్టుపక్కల ఉండిన ప్రవక్తలందరినీ కొనేసింది. యెజెబెలు ఎవరికి ఏ వ్యామోహాలు ఉంటే ఆ వ్యామోహాలను ఎరచూపి అందరినీ కొనేసింది. డబ్బులు వ్యామోహం ఉన్న వాళ్ళకి డబ్బులు వ్యామోహం, అధికారం వ్యామోహం ఉన్న వాళ్ళకి అధికారం, ఆస్తుల మీద మమకారం ఉన్న వాళ్ళకి ఆస్తులను ఎర చూపించింది. ఇక శరీర కార్యముల మీద వ్యామోహం ఉన్న వాళ్ళకి అవి ఇచ్చి ఉన్నది. ఇక అందరూ ఆమె క్రిందకి ఆమెకు లోబడిపోయారు, ఆమెతో రాజీ పడిపోయారు. అయితే అక్కడ ఒక వ్యక్తి మాత్రం ఉన్నాడు, రాజీ పడని వ్యక్తి మాత్రం ఒక వ్యక్తి ఉన్నాడు. ఎటువంటి అధికారము చూపించినా లోబట్టం లేదు, ధనం చూపించినా లోబట్టం లేదు. హల్లెలూయా. ఆస్తులు చూపించినా లోబడిన వాడిగా ఉన్నాడు. అదే ఏలియా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఏలియా ఎందుకండి ఈ లోకం వైపు, మరి ఈ లోక ఆస్తుల వైపు, ధనధాన్యముల వైపు, మరి లోక సుఖాల వైపు మగ్గు చూపని వాడుగా ఎందుకున్నాడు అంటే ఏలియా దేవునితో సంబంధం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడై ఉన్నాడు. దేవుని యొద్ద నుండి మరి ఆ దేవునితో సంబంధం కలిగి దేవుని యొద్ద నుండి తలాంతులు పొందుకొనుచున్నవాడిగా ఉండి అన్నాడు. దేవుని యొక్క శక్తిని ప్రజల మధ్యన నిరూపించబడటానికి వాడబడుచున్న ఒక పాత్రగా ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ ఆ తుయతేర సంఘకాలం మనం గమనించినట్లయితే రాజ్యముతో అధికారం పొందుకున్న తర్వాత, రాజకీయాలతో వారు వివాహం చేయబడిన తర్వాత దాదాపుగా 1000 సంవత్సరాల పాటు వారు ఆ రాజ్యాన్ని వారు చెలాయించిన వారిగా ఉన్నారు, అధికారాన్ని వారు చెలాయించిన వారిగా ఉండినారు. అయితే 1000 సంవత్సరాల తర్వాత దేవుడు లోదర్ని లేపి ఉన్నాడు. 1000 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల వరకు చీకటి యుగంగా ఉన్నది. 1000 సంవత్సరాల తర్వాత దేవుడు లోదర్ని లేపాడు, నీతీకరణ వర్తమానం. తర్వాత వెస్లీని లేపాడు, శుద్ధీకరణ వర్తమానం. తర్వాత పెంతుకొస్తు వరాలు పునరుద్ధరించబడ్డాయి. తర్వాత ఏలియా పంపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ పాత నిబంధన కాలంలో ఏలియాను తిరస్కరించడాన్ని బట్టి అక్కడ 3.5 సంవత్సరాల పాటు మరి వర్షం పడకపోవటం, మరి కరువు సంభవించటం, మరి కరువును బట్టి మరి ఆకలితో ప్రజలు అలమటించటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ కాలంలో కూడా ఏలియా పంపించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏలియా వచ్చాడు, తన యొక్క వర్తమానాన్ని ప్రకటించాడు, తీర్పును ప్రకటించాడు, రంగం మీదకి వెళ్ళాడు. అక్కడ కూడా ఏలియా వచ్చాడు, తన వర్తమానాన్ని ఇచ్చాడు, తీర్పును ప్రకటించాడు. యెజెబెలు యొక్క మరణం ఏ విధంగా ఉంటుంది, అహాబు యొక్క మరణం ఏ విధంగా ఉంటుందో ముందుగానే ప్రకటించి తన పరిచర్యను ముగించుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ కూడా అహాబు యొక్క మరణం ఏ విధంగా ఉంటుంది, మరి యెజెబెలు యొక్క మరణం ఏ విధంగా ఉంటుందో ముందుగానే తీర్పును ప్రకటించేశాడు. అహాబు ఎవరంటే అమెరికా దేశం అయి ఉన్నది, యెజెబెలు ఎవరంటే రోమ్ అయి ఉన్నది. ఏలియా కాలంలో బయలుకు మోకాళ్ళు ఉన్నని ప్రజలు 7,000 మంది ఉన్నారు. ఎక్కడ మరి ఆ యొక్క విగ్రహారాధన చేయని, యెజెబెలుకి లోబడని ప్రజలు
ఉండటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే వేరుపరిచి ఉన్నాడు, దేవుడే వారిని భద్రపరిచిన వాడిగా ఉన్నాడు. ఈ కాలంలో కూడా దేవుడే మరి తన యొక్క వధువును భద్రపరిచిన వాడిగా ఉంటున్నాడు. విగ్రహారాధనలోనికి వెళ్లకుండా, మరి ఆ యెజెబెలు పొందుకునే తీర్పు పొందుకోకోకుండా, దాని యొక్క పాపంలో పాలిభాగస్తులు కాకుండా, మరి విగ్రహారాధన వైపు వారు నడిపించబడకుండా దేవుడే భద్రపరిచాడు, దేవుడే వారిని పోషిస్తూ ఉన్నాడు, దేవుడే వారిని బలపరిచిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ విధంగా 7 సంఘకాలాల్లో క్రమేపీ ఇక్కడ పాత నిబంధన కాలంలో యెరోబాము ఏ విధంగా అయితే విగ్రహారాధన వైపు నడిపించి ఉన్నాడో, యెజెబెలు సమయం వచ్చేపాటికి ఆ యొక్క పూర్తిగా ఒత్తిడి అన్నమాట. వారి సిద్ధాంతం అంగీకరించబడితే, వారి విగ్రహారాధన అంగీకరించకపోతే పరిశుద్ధులను చంపే పరిస్థితి. ఈనాడు కూడా మరి నికోలాయితు క్రియలుగా ప్రారంభమై నికోలాయితు బోధగా మారింది, నికోలాయితు సిద్ధాంతంగా మారింది, బిలాము బోధగా మారింది, యెజెబెలు బోధగా మారిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ ముగింపు కాలం వచ్చేపాటికి దాని యొక్క ముద్ర, యెజెబెలు యొక్క ముద్ర, మృగం యొక్క ముద్ర లేకపోతే ఆహారము కూడా నిన్ను తినేవను, ఆరాధన చేసుకొనివ్వను, ఉద్యోగాలు చేసుకొనివ్వననే పరిస్థితి రానే ఉంటుండగా, ఆ పరిస్థితి రావటానికి మునిపే దేవుడే మనల్ని సిద్ధపరచునుగాక, దేవుడే తన పరిపూర్ణమైన విశ్వాసముతో మనల్ని నింపునుగాక. హల్లెలూయా. సారెపాతు విధవరాలు ఎటువంటి విశ్వాసముతో అయితే వర్తమానాన్ని చూడగలిగిందో అదే విశ్వాసముతో మనం నింపబడునుగాక, అదే విశ్వాసంతో మనం వర్తమానాన్ని చూడగలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క 5 రొట్టెలను 2 చేపలను ఎటువంటి విశ్వాసముతో చూడగలిగి ఉన్నాడు, అదే నేత్రములు మనం కూడా పొందుకొనుగాక. దేవుడిచ్చిన మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుని మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు ప్రభువా, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, హల్లెలూయా, వందనములు, హల్లెలూయా. స్తోత్రములు, 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 వందనములు ప్రభువా, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా, వందనములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభా, మరొక్కసారి తండ్రి నీవే మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రములు ప్రభా. ఎప్పటి వరకు ప్రభా కూడి వచ్చిన మా అందరితో నీవు మాట్లాడావు మా గొప్ప దేవుడా. అవును తండ్రి ప్రభా, ప్రవక్త చెప్పిన విధంగా మా గొప్ప దేవుడా ప్రభా, ఇజ్రాయేల్ దేశంలో ప్రభా 7 సంఘకాలాలను ప్రభా మా గొప్ప దేవుడా ఛాయారూపంలో ప్రభా మేము చూస్తూ ఉన్నాము తండ్రి. ఈ కొత్త నిబంధన కాలంలో ప్రభా 7 సంఘకాలములలో మా గొప్ప దేవుడా ఏ విధంగా తండ్రి క్రమేపీ ప్రభా సంఘము ప్రభా
విగ్రహారాధన వైపు నడిపించబడి ఉన్నదో ప్రభా, అదే ఛాయారూపంలో తండ్రి పాత నిబంధన కాలంలో ప్రభా జరిగించబడటాన్ని ప్రభా మేము చూడగలుగుటకు తండ్రి నీవు కృప చూపించావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య, సూర్యుని క్రింద ప్రభా క్రొత్తది ఏదీ లేదని మా గొప్ప దేవుడా సొలొమోను చెప్తా ఉండినాడు తండ్రి. ప్రభువా యేసయ్య, ఆ విధంగానే మా గొప్ప దేవుడా పాత నిబంధనలో ఏదైతే జరిగి ఉన్నదో కొత్త నిబంధన దాని యొక్క నిజ స్వరూపాన్ని మా గొప్ప దేవుడా మేము చూడగలుగుతా ఉండినాము తండ్రి. దానిని బట్టి ప్రభా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు మా గొప్ప దేవుడా మేము ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రభా ముందుగానే ప్రభా గ్రహించగలగటానికి ప్రభా కృప చూపించావు తండ్రి. యెరోబాము కాలంలో మా గొప్ప దేవుడా క్రమేపీ ప్రభా ఇజ్రాయేల్ దేశంలో మా గొప్ప దేవుడా ప్రభా విగ్రహారాధన పరిచయం చేసి ఉన్నాడు మా గొప్ప దేవుడా. ప్రభా విగ్రహారాధన పరిచయం చేస్తే పరిచయం చేసిన ఆ కాలంలో ప్రభా విగ్రహారాధన చేయకపోతే ప్రభువా యేసయ్య హతమారుస్తానని ప్రభా యెరోబాము చెప్పలేదు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు అదేవిధంగా ప్రభా మొదటి సంఘకాలంలోనే ప్రభా నికోలాయితు క్రియలు ప్రారంభమయ్యాయి తండ్రి. ప్రభా పరిశుద్ధాత్మను విడిచిపెట్టుట ప్రభా, పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా ప్రభా సొంత జ్ఞానము మీద, మానవ జ్ఞానం మీద ఆధారపడటం, మానవ తెలివితేటల మీద ఆధారపడటం, మానవ పరమైన ప్రభా విద్య మీద ఆధారపడటం ప్రభువా యేసయ్య మేము చూడగలుగుతూ ఉండినాము తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా యెజబేలు సమయానికి వచ్చేపాటికి మా గొప్ప దేవుడా ప్రభువా యెజబేలు ప్రభా తన కింద ప్రవక్తలను కలిగి ఉన్నది ప్రభా, రాజ్యాధికారాన్ని కలిగి ఉన్నది మా గొప్ప దేవుడా, యజమాయిషి చేసే స్త్రీగా ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ప్రభా మా గొప్ప దేవుడా రాజు పేరు మీద ప్రభా ఉత్తరములను ప్రభా యేసయ్య ఆర్డర్లను పంపించుచున్న స్త్రీగా ఉండి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య పెర్గమా సంఘకాలం వచ్చే తూతైరా సంఘకాలం వచ్చేపాటికి మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య పెర్గమా సంఘకాలంలో ప్రభా రాజ్యము మరియు సంఘము ప్రభా వివాహం అవటం ప్రభా మా గొప్ప దేవుడా. తుయతైర సంఘకాలం వచ్చేపాటికి మా గొప్ప దేవుడా ప్రభా పూర్తి అధికారము చెలాయించుచున్న పరిస్థితులు మా గొప్ప దేవుడా మేము చూస్తూ ఉండి నాము తండ్రి. ప్రభువా యేసయ్య స్తోత్రములు తండ్రి. పూర్తిగా ప్రభువా మా గొప్ప దేవుడా అన్య సిద్ధాంతము ప్రభా మానవ సిద్ధాంతాలను అంగీకరించకపోతే ప్రభా పరిశుద్ధులను హతమార్చిన పరిస్థితి మా గొప్ప దేవుడా. ఆ యొక్క యెజబేలు కాలంలో ప్రభా పాత నిబంధన కాలంలో తండ్రి నీవు ఏలియాను పంపించిన విధంగా ఈ ప్రభా కొత్త నిబంధన కాలంలో కూడా ప్రభా నువ్వు ఏలియాను పంపించావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఏలియా యొక్క వర్తమానము ప్రభువా యేసయ్య విసర్జించిన వారి మీద ప్రభా ఎటువంటి తీర్పు సంభవిస్తుందో ప్రభా, యెజబేలు యొక్క తీర్పు ఏ విధంగా ఉంటుందో, అహాబు యొక్క మరణం ఏ విధంగా ఉంటుందో ఏలియా ముందుగానే ప్రవచించున్నాడు తండ్రి. ప్రభువా యేసయ్య ఇక్కడ కూడా ప్రభా రోము యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అమెరికా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ప్రభా ముందుగానే ప్రభా ఈ కాలపు ఏలియా ప్రవచించి ఉన్నాడు మా గొప్ప దేవుడా. ప్రభా ఆ తీర్పు మాకు సంభవించకుండా మేము ముందుగానే వేరుపరచబడ్డాము తండ్రి, మేము ముందుగానే భద్రపరచబడ్డాము తండ్రి, మేము ముందుగానే ప్రభా మీ ద్వారా మీ వాక్యము ద్వారా బలపరచబడుచున్నాం మా గొప్ప దేవుడా. రాజా స్తోత్రములు తండ్రి. ప్రభువా యేసయ్య రానయ్యున్న దినాలలో ప్రభా మా గొప్ప దేవుడా ప్రభా యెజబేలు ఒత్తిడి తీసుకువచ్చిన విధంగా ప్రభా ఈ రోము కూడా ప్రభా ఒత్తిడి తీసుకువచ్చును మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఆ ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే ప్రభువా యేసయ్య సారెపాతు విధవరాలు కలిగిన విశ్వాసాన్ని బట్టి ప్రభా మమ్మల్ని కూడా ప్రభా పరిపూర్ణమైన విశ్వాసం వైపు నడిపించుచున్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య 5 రొట్టెలు 2 చేపలను ఎటువంటి నేత్రాలతో ప్రభా నీవు చూస్తున్నావు ప్రభా అదే నేత్రాలు ప్రభువా యేసయ్య ప్రభా మాకు అనుగ్రహించుచున్నావు మా గొప్ప దేవుడా. ఆత్మీయమైన సంగతులు చూసేవారిగా మా గొప్ప దేవుడా, అదృశ్యుడిగా ఉండిన నిన్ను చూసేవారిగా ప్రభా, మీ శక్తిని చూసేవారిగా ప్రభా, మీ మహిమను ప్రభా చూసేవారిగా మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మేము ఉండగలుగుటకు తండ్రి ముందుగానే ప్రభా నీవు మమ్మల్ని సిద్ధపరచుచున్న దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా లోకమంతా మోసగించబడవచ్చు కానీ ప్రభా మీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మా పేర్లు రాయబడి ఉంటుండగా ప్రభా మేము మోసగించబడకుండా ముందుగానే ప్రభా సమస్త సంగతులు మాకు తేటపరచుచున్నావు మా గొప్ప దేవుడా. రానయ్యున్న కార్యముల గురించి ప్రభా ప్రత్యక్షతనిచ్చి మరింత మెలకుగా ఉండి ప్రభా మేము సిద్ధపడగలుగుటకు తండ్రి నీవే కృప చూపించుచున్నావు మా గొప్ప దేవుడా. ప్రభా బోధించిన మాటలను బట్టి మరింత మెలకుగా ప్రభా యేసయ్య ఉండి ప్రభా మేము సిద్ధపడగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం తండ్రి. సాయంకాలం జరగనయ్యున్న కమ్యూనియన్ కార్యక్రమంలో కూడా ప్రభా నీవే దగ్గరండి ప్రభా, నీవే మాతో మాట్లాడండి మా గొప్ప దేవుడా. ప్రభా ఆ కార్యం అంతటి ద్వారా నీవే మహిమ పొందుకోమని కోరుకుంటూ ప్రభా యేసయ్య ఇప్పుడు మా గృహాలకు మేము వెళుచుంటుండగా మరొక్కసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును.